స్వామి, సాటి సామంతులందరిలో నేనే గొప్పవాణ్ణని తెల్లదొరలు గుర్తించేలా చేయి స్వామి. వచ్చే కప్పంలో అర్ధపాలిచ్చుకుంటాను. స్వామి, మా చుట్టుపక్కల గ్రామాల రోగాలు బాగా పెరిగిపోయి వైద్యానికి అందరూ నా దగ్గరికే రావాలి. నీకు పచ్చల తొడుగు చేయిస్తాను స్వామి. స్వామి, ఈ ఏడాది నా పంటలు బాగా పండాలి స్వామి. స్వామి, అందరి వ్యాపారాలు మట్టి కలిసిపోయి నా వ్యాపారం బాగా సాగేటట్టు చూడండి. ఏమిటి స్వామి అలా తుళ్ళిపడ్డారు? స్వార్థంతో మానవుల కళ్ళు మూసుకుపోయినప్పుడు దైవం కూడా కళ్ళు మూసుకొని మౌనం వహించలేడు కదా పద్మ. స్వామి, మానవులలో పాపభీతి సన్నగిల్లింది. దైవం పట్ల భక్తిభావం తగ్గుముఖం పట్టింది. దేవుడు కేవలం కోర్కెలను తీర్చేవాడిగానే మిగిలిపోయే కాలం దాపురించింది. స్వామివారినే కలవరపాటుకు గురిచేసిన ఈ కలతకు పరిష్కారం అన్నమయ్య వంటి భక్తుణ్ణి భూలోకానికి పంపించాలి. జనులలో మార్పు తీసుకురావాలి. శ్రీవారి సేవ చేయటానికి పురుష పుంగవులు తప్ప స్త్రీలు పనికిరారు కాబోలు. నీ ఆంతర్యం ఆదిశేషుని మొదలు శ్రీవత్సం వరకు అందరూ ఆళ్వార్లుగా అవతరించి తమ పాదసేవ చేసి తరించారు. ఆ భాగ్యాన్ని నాకు కలిగించమని కోరుకుంటున్నాను. ఆనంద నిలయమైన నా హృదయమే నీదైన ఎన్నడూ ఏ కోరిక కోరని దానం నేడు ఈ కోరిక కోరావు. నీ కోరికను మన్నించడం భర్తగా నా ధర్మం. అలాగే నెరవేరుతుంది. స్వామి, మరి ఈ జలధి సుతకు జననీ జనకులు కాగల భాగ్యశాలురెవరో? తరిగొండ కరణం కానాల కృష్ణయ్య, మంగమాంబ దంపతులు, ఇంజేటి తిమ్మయ్యార్యులు, శేషమాంబ. ఈ పిల్లవాడి పేరు వెంకటాచలపతి. తిమ్మయ్య బడిపంతులు, కానాల వారికి ఆప్తులు. రాయసం రామానాయుడు తరిగొండ మున్సబు. తరిగొండ ఆలయాన్ని నిర్మించింది ఇతని పూర్వీకులే. అయితే స్వామివారు ఈ మారు ఆ దంపతుల్ని అనుగ్రహించదలిచారన్నమాట. ఉన్నమాటేగా. వారిది నిస్వార్థమైన భక్తి. నాకత్యంత ప్రీతిపాత్రుడైన అన్నమయ్య గోత్రీకులు. అందుకే వారిని అనుగ్రహించదలచాను. పిల్లలు లేరని వాపోతున్న మంగమాంబకు నీ అంశ జన్మిస్తుంది. స్త్రీలోకానికి మహోపకారం చేకూరుస్తుంది. నీ ముచ్చట తీరుతుంది. సరేనా? ఇది నా నిలయం. వచ్చేవారం మంచి ముహూర్తం ఉందంట. మీరేమంటారు బావగారు? నేను అనడానికే ఉంది బావగారు. మీకెలా మంచిదనిపిస్తే అలాగే చేయండి. మరి అల్లుడి గారి అభిప్రాయం? వారిష్టం. వాళ్ళు మన ఇష్టం అన్నారు. మరి నువ్వేమంటావు? వెంగమాంబకి తంత ఇష్టం లేనట్టుగా కనిపిస్తోంది. ఎందుకు ఇష్టం లేదంట? అది చిన్నప్పటి నుండి ఆ తిరుమల నాథుడు తప్ప మరో మానవ మాత్రుడు తనకు నాథుడు కాదు అని చెప్పడం, ఆ చేష్టలు, అది చేసిన పిచ్చి పనులు మీకు తెలియనివా? బలవంతంగా మెడలు వంచి అల్లుడు వెంకటాచలపతిని ఆ వెంకటేశ్వర స్వామియే అని మోసం చేసి పెళ్లి చేశాం. నిజం తెలిసాక అది ఎంత రభస చేసింది. సరే, అదంతా ఒక ఎత్తు. ఇప్పుడు వియ్యాల వారితో నేనే స్వయంగా మాట్లాడిన తర్వాత శోభను అమ్మాయికి ఇష్టం లేదండి అని నేను ఎలా చెప్పగలుగుతాను చెప్పు? చెప్తే మాత్రం బాగుంటుందా? ఊళ్ళో నలుగురు నా మొహం మీద ఉమ్మేరు. నాన్నగారు, మీరేం బాధపడకండి. ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. చూడమ్మా చిట్టి తల్లి, ఎన్నో నోములు నోచి ఎన్నో పూజలు చేసి నీకోసం ఆరాటపడ్డాను. కానాల వారింట పుట్టి ఇంచేటి వారి వంశాన్ని మెట్టావు. ఇంతవరకు జరిగినవన్నీ పక్కన పెట్టి ఇక నుంచైనా కొత్త జీవితాన్ని ప్రారంభించు. వాళ్ళు నిన్ను కోడలుగా చేసుకున్నది వాళ్ల వంశాన్ని నిలబెడతామని. ఈ రెండు కుటుంబాల పరువు నీ చేతుల్లో ఉంది.
ఇదే నాకు కావాలి. పాలు నేలపాలైనా పరువు వీధి పాలైనా పనికి రాకుండా పోతాయి. కోరుకున్నంత మాత్రాన కొండ మీద దేవుడు దిగి వస్తాడా చెప్పు? ఆడదానికి పసుపుతాడు ముడివేసిన వాడే దేవుడమ్మా. ఏమిటొదినా ముహూర్తం మించిపోతుంటే ఇంకా ఆ పిల్లదానితో కబుర్లేమిటి? ముహూర్తం మించిపోతే కోతి పిల్లలు పుడతారు సుమా. ఏదో ఒక పిల్ల పుట్టడమే కావాలొదినా. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? ఒసే మాణిక్యం, కావేరి దాన్ని తీసుకురండర్రా. అమ్మా వెంకు, అమ్మా చౌడేశ్వరి దేవి, చలపతి, నా తల్లి. నాయనా చలపతి. చౌడేశ్వరి దేవి, నా తల్లి నాకు కనిపించింది. మండినట్టే ఉంది సంబడం. ఇప్పటి వరకు దేవుడి పిచ్చి దీనికే అనుకున్నాం, ఇప్పుడు అబ్బాయికి కూడా సోకినట్టుందే. చౌడేశ్వరి దేవి, ఏం చేసావే? నేనేం చేయలేదమ్మా. అంతా నా నాథుడు వెంకటనాథుడే చేశాడు. వెంకు, వద్దమ్మా, శోభనపు పెళ్లి కూతురు మీద చేయి చేసుకోకూడదు. క్షమించండి మావయ్య. దాందే ఉందిలే బాబు. జరిగిన దాంట్లో అమ్మాయి తప్పేమీ లేదు. మా వాడి మధ్య మా కులదేవత చౌడీశ్వరి దేవిని ఉపాసిస్తున్నాడు. కోడలు రాత్రి మా వాడికి అలా కనిపించిందట. కుందన బొమ్మ లాంటి పిల్లతో హాయిగా కాపురం వెలగబెట్టి ఓ మనవన్నో మనవరాలనో అందించాల్సింది పోయి ఈ ఉపవాసాలు ఉద్ధరణలు ఏమిటి మరిది? కొంప వీధులో పెట్టడానికి కాకపోతే నువ్వు ఆ బుడి దీర్ఘాలు తీయటం ఆపి లోపల తగలడు. పిల్లల భవితవ్యం ఏమిటా అని మేం బుర్రల బదులు కొట్టుకుంటుంటే మధ్యలో నీ సాధింపులేమిటి? పో లోపలికి పో. అన్నావు, నువ్వు అన్నావురా అన్నయ్య. మొగుడు పోయిందంటే అందరికీ లోకువే. ఏడవండి, అందరూ కట్టుకుని ఏడవండి. ఏమిరా పద్మనాభం, ఏం చేద్దాం? చేయడానికి ఏముంది పెద్దబావా? ఎలాగూ ఈ ముహూర్తం బిడిసి కొట్టింది. మళ్ళీ మంచి ముహూర్తం 3 నెలల దాకా లేదు. ఈలోగా వాళ్ళు అబ్బాయికి నచ్చ చెప్పుకుంటారు. అంతవరకు మనం ఏం చేసినా బిడిసి కొడుతుందనే నా అభిప్రాయం. అన్నగారు మంచి మాట చెప్పారు, అలాగే చేద్దాం. ఏమంటారు బావగారు? నాదే ఉంది బావగారు, ఏది మంచిదైతే అదే చేద్దాం. శోభనమే శోభనమే, వెంకాయమ్మకు శోభనమే శోభనమే శోభనమే. శివుగా కుంటి కులాసంతో మయూరాలనే మైమరిపించేస్తున్నావు. పొద్దున్నే పోతాడికెళ్ళి లగించినట్టున్నాడు. నిషా నషాలానికి ఎక్కువ ఉంటుంది. ఎరా అయ్యో బ్రహ్మ, నేను చెప్పే విషయం వింటే నిషా మీకెక్కుతుందో. అంత కైపెక్కిచ్చే మాట ఏమిటో చెవులు పడండి. అది సంగతి. పంతులు గారు శోభనాన్ని వాయిదా వేసుకుని ఇంజేటికి వెళ్ళిపోయారట. అంచేత మన వెంగమాంబ మనకి కన్నే పిల్లగారే మిగిలి ఉందో. కుదిరింది. కిట్టయ్య మామకి రోగం చప్పగా కుదిరింది. వెంకాయమ్మని నేను చేసుకుంటాను అంటే పోరా కొత్తం అని ఆ చలపాయి గాడికిచ్చి చేశాడు. ఇప్పుడు ఏమైంది? అవుతుంది, కథ అడ్డం తిరిగింది. వదినా, మరి మేము వెళ్ళొస్తాం. అదేమిటి వదినా, ఇంచేటి వారు వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోతే ఇల్లు మనసు బోసిపోవు. ఉండాలనే ఉన్నా దానికి అప్పుడే 5వ నెల వస్తుంది. వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చూసుకోవాలిగా. ఆయన కరణికం పనులని ఎక్కడవక్కడే వదిలేసి వచ్చారు. పిల్లదాని సీమంతానికి మీరంతా తప్పకుండా రావాలి వదినా. తప్పకుండా వస్తాను. నీ దేవుడి పిచ్చిలో పడి రావటం మానేయకు. వస్తాన్లేవే. అవును, నువ్వప్పుడప్పుడు జరగబోయేవి జరిగేవి చెప్తుంటావని విన్నాను. నాకు మగపిల్లవాడు పుడతాడా, ఆడపిల్ల పుడుతుందా చెప్పు చూద్దాం. ఆ వెంకటనాథుడే నీకు పుడతాడులే. నీకా వెంకటనాథుడి గోల తప్ప వేరొకటి లేదేమే? నేను పుట్టిందే ఆ స్వామి కోసం. అమ్మ కావేరి, నాన్నగారు పిలుస్తున్నారు, మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. అమ్మా!
ఏమైందమ్మా దెబ్బలేం తగలేదు కదా అయ్యో, బిందుతో సహా పడిపోయి దెబ్బలు తగలేదంటావేమిటే తల్లి ఆ వెధవమడి నీళ్ళు ఏవో నేనే తెచ్చి తగలేసేదాన్ని కదే అమ్మా అసలే ఒట్టి మనిషి కూడా కాదు ఈ కొంపులో ఇస్తే సుఖపడతావనుకున్నాను ఇలా గొడ్డి చాకరీ చేయాల్సి వస్తుంది అనుకోలేదే అమ్మా సర్లే అత్తయ్య ఊరుకో చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తే ఎలా అన్నావు నువ్వు అన్నావు అవునులే నాయనా మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువని మీ అక్కల పాటలు పద్యాలు పాడుకుంటూ దేవుడి వంకతో యువతల గిన్నె అవతల పెట్టకుండా కూర్చుంటే ఏమి తెలుస్తుంది అయ్యో, నా తల్లి. వెంకు 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 ఆ ఆడపిల్ల పుడితే చేదోడు వాదోడుగా ఉంటుందనుకున్నాను కాని ఇలా రాత్రి పగలు పూజలు పునస్కారాలంటూ కొరకరాని కొయ్యలా తయారవుతుందనుకోలేదే అలా కళ్ళు మూసుకుని తన్మయత్వంతో ఊగడం కాదే పంపలో ఏం జరుగుతోందో కాస్త చూడాలి అవతల నీ మరదలు మన్నీళ్లు తెస్తూ పడిపోయింది నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు మ్మ్. పడిపోయింది నా కూతురైతే దీనికి చీమలో జర్లు ఎందుకు కుడతాయోదనా అయితే నన్నేం చేయమంటావత్తయ్యా? ఇది పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు వారి కొడుకు పెద తిరుమలాచార్యుల వారికి స్వయంగా ఇచ్చింది. నాకు అనువంశకంగా వచ్చింది. దీనిని నీకిస్తున్నాను. ప్రాణప్రదంగా భావించి సాధన చేయి తల్లి. వదినా దీన్ని ఇలాగే వదిలేస్తే 3 నెలలకు కాదు నువ్వు నేను బ్రతుకుండగా కూడా దీనికి శోభనం జరగదు. ఇది అత్తవారింటికి వెళ్ళదు. మొగుడుండి అది మొగుడు చచ్చి నేను గబ్బిలాల్లా ఈ కుంప పట్టుకుని వేళ్లు ఆడాలి. కాపురానికెళ్ళిన ఆడపిల్లని గుండెల మీద కుంపట్లా భరిస్తూ అన్నయ్య ఊర్లో తలెత్తుకుని ఎలా తిరుగుతాడు చెప్పు. అమ్మా లేదు బొమ్మ లేదు రా. చెప్పేది విను ఇవాళ నుంచి నువ్వు దేవుడి గదిలో అడుగు పెట్టడానికి వీల్లేదు. గుళ్ళు గోపురాలంటూ తిరగడానికి వీల్లేదు. హరికథలు యక్షగానాలంటూ తిరగడానికి అసలే వీల్లేదు. చెప్పిన పనులన్నీ చెయ్యాలి. చెప్పమ్మా చేస్తాను. చాకలి రత్తాల్ని పని మనుషుల్ని కూడా మాన్పించేస్తున్నాను. పాలేరు నారయ్య పొలం పనులు తప్ప ఇంటి పనులు ఏవీ చెయ్యడు. గొడ్ల చావడి కూడా నువ్వే శుభ్రం చెయ్యాలి. చేస్తానమ్మా కానీ దేవుడు దేవుడు ఆ దేవుడు గదిలో అడుగు పెట్టావో నన్ను మీ నాన్నగారిని చంపినంత ఒట్టు. కని పెంచిన మేము కావాలో కనిపించని ఆ దేవుడే కావాలో నువ్వే తెలుసుకో. అమ్మా శేషమాంబ, అన్నయ్య ఆడబోయిన తీర్థం ఎదురవటం అంటే ఇదే కాబోలు. మీరనేది వెంగమాంబ గురించి నాకు బాగా తెలుసు. నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్ల. దాని దేవుడి గోల దాందే కాని మన గోల పట్టించుకోదు. శోభనం జరగటం అది కాపురానికి రావడం అన్నది ఈ జన్మకు జరగని పని. తెలిసి తెలిసి మేమే మా వాడి గొంతు కోసామనిపిస్తోంది. ఆ తప్పును సరిదిద్దుకోవటానికే మా కృష్ణుడు నాకు కబురు చేశాడు. అన్నయ్య కబురు చేశారా? ఏమని? మీతో బాంధవ్యాన్ని చెడగొట్టుకోవటం వాడికి నాకు ఇష్టం లేదు. కడిగిన కాళ్ళు తిరిగి కడగటానికి నాకు అభ్యంతరం లేదు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నయ్య గారు. నాకు ఒక్కగానొక్క ఆడపిల్ల, కుందనప్పు బొమ్మ. వెంగమామను చూసి దాన్ని చూడక్కర్లేదు. నీకు అబ్బాయికి నచ్చితే మాకు నచ్చడం మాట్లాడుంచి అబ్బాయిని ఓ మాట అడిగి చూస్తాను. ఓ ధారాళంగా అడుగు. పిల్లినడిగి గంట కట్టగలం గాని పిల్లాన్ని అడగకుండా తాళి కట్టించలేం కదా. సరే వస్తానన్నయ్య. మంచిదమ్మా. నాయనా, అమ్మా మీ పెదమావగారు మృత్యుంజయులు గారు తెలుసు కదా? తెలుసు. వారమ్మాయిని చూసావా? చూశాను. నీకు నచ్చిందా? నాకు నచ్చడం ఏమిటమ్మా? చేసుకోవలసిన వాడివి నువ్వే కాబట్టి. అమ్మా అమ్మని కాబట్టే అడుగుతున్నాను. మొన్న తరిగొండలో జరిగిందంతా నాకు తెలుసు. వెంగమాంబ కాపురానికి వస్తుందన్న ఆశ మాకు లేదు. కానీ నీ పిల్లలతో ఆడుకోవాలన్న ఆశ మాత్రం మాకుంది.
తలదించుకునేంత తప్పు నువ్వేం చేయలేదు నాయనా. చేయబోతున్నానేమోనని భయమమ్మా. వెంగమాంబకు అన్యాయం చేస్తున్నాను అనుకోకు. నీ వంశానికి న్యాయం చేస్తున్నాను అని ఆలోచించు. వెంగమాంబ కోసం కాకపోయినా తరిగొండవారు మనపై చూపిన ప్రేమాభిమానాల కోసమైనా మనం కొంతకాలం ఓర్పు వహించి ఓపిక పట్టక తప్పదమ్మా. కొంతకాలం ఏం కర్మ, వారు ఏడాది పాటు ఆగుదాం అంటున్నారు. జరగాల్సి ఉంటే జరగక తప్పదు కదమ్మా. నాయనా, నువ్వు జ్యోతిష్యం నేర్చుకున్నావు, ఎందరికో జాతకాలు చెప్తున్నావు. అలాగే నా జాతకంలో నాయనమ్మ అని పిలిపించుకునే యోగం ఉందో లేదో కాస్త చెప్పు. నాయనా, చలపతి చలపతి. ఏమిటో రోజు దేవుడు పళ్ళు తోముకునే అలవాటు ఒకటి పెట్టాడు. ఒక గుండెకి నీళ్లతో అడవే పిల్ల, మొహం కడుక్కోవాలి. ఏమిటి ఆలు చెప్పంత మొహం కట్టుకోవడానికి గుండెగా నీళ్ళు కావాలా అత్తయ్య? నా మొహం నా ఇష్టం, నేను ఏది చేసినా భారీగా చేస్తానయ్యా. నువ్వు తోడవే. అలవాటా అధ్వానమా? అత్తను వేధించి తినడం తప్ప. అక్క నువ్వుండు, ఆవిడ కావాల్సిన నీళ్లు నేను తోడిస్తాను. ఏం పర్వాలేదులే తమ్ముడు. అమ్మ పనులన్నీ నన్ను చేయమంది. నువ్వు చేయడం చూస్తే బాధపడుతుంది. వద్దులే. ఆ, ఒసేయ్ వెంకు, వెంకు, భారతీయ కడుపు ఉడకా. ఆ దేవుడి గదిలో అడుగు పెట్టావో నేను మీ నాన్నగారు చచ్చినంత ఒట్టు. అమ్మా, ఏమిటి? ఏం కావాలి? ఒకసారి బయటికి రా అమ్మా. మీ నాన్నగారు వచ్చే వేళైంది, పూజకి ఏర్పాట్లు చేస్తున్నాను. ఏమిటి పొద్దున్నే కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఏమైంది? కావేరి కావేరి కావేరికి ఏమైంది? కావేరి భర్త పోయాడమ్మా. కూర్చో తల్లి, కూర్చో. ఆగండి. కావేరిని ఏం చేయబోతున్నారు? ఏం చేస్తాం? తాళి తెంపేస్తాం, బొట్టు చెరిపేస్తాం, ఇంకా గాజులు పగలగొట్టేస్తాం, ఇంకా గుండు గీయించి తెల్ల చీర కట్టి ఓ మూలను కూర్చోపెడతాం. ఆడపిల్లకి బొట్టు, పువ్వులు, గాజులు మొగుడుతో వచ్చాయా? చిన్నప్పటి నుంచి లేవా? ఉన్నా లేకపోయినా అది ఆచారం, సంప్రదాయం. సంప్రదాయం. పుట్టుకతో వచ్చిన శిరోజాలను తీసేసి గుండు గీయించి ఓ పిల్లని విధవరాల్ని చేసి నువ్విలాగే బ్రతకమని శాసించేది సంప్రదాయం కాదు, సంప్రదాయం అనిపించుకోదు. మొగుడు పోయిన ఆడపిల్లని విధవరాల్ని చేస్తున్నారు. బాగానే ఉంది. మరి భార్య పోయిన భర్తను వెధవం చేయరే? ఏడాది తిరగకుండా మళ్ళీ అతగాడికి పెళ్ళెందుకు చేస్తున్నారు? వెంకు, నా మాట విని తల్లి. ఏమిటత్తయ్య వినేది? వాలి చనిపోయినప్పుడు తార వితంతువైందా? మండోదరి వైధవ్యాన్ని వహించిందా? భర్త చనిపోయినప్పుడు సావిత్రి యముడి వెంట ఎందుకు పరుగులు తీసింది? ఎందుకు భర్త ప్రాణాన్ని తిరిగి తెచ్చుకుంది? ఈ సంప్రదాయాల ప్రకారం నా కర్మ ఇంతే అని సావిత్రి విధవయ్యుంటే సత్యవంతుడు బ్రతికి ఉండేవాడా? సావిత్రి పతివ్రత అయ్యుండేదా? అవన్నీ కథలమ్మా. కావు, నిజాలు కాబట్టే యుగాలు గడిచినా నిలిచి ఉన్నాయి. చూడు తల్లి, నా కూతురు నా కళ్ళ ముందే అన్నిటినీ పోగొట్టుకుని జీవత్యమల్లా తిరుగుతుంటే నేను మాత్రం తట్టుకోగలనా చెప్పు? ఏం చేస్తాం? ఇవాళ కావేరికి ఇలా జరిగింది, రేపు నీకు. వదినా, క్షమించొదినా, నోరు జారింది. ఇందుకే నిన్ను రావద్దంటే విన్నావు కాదు. అత్త ఎంత మాట అలిసిందో చూసావా? పైన తదాస్తు దేవతలు ఉంటారంటారే, అసలు నిన్ను ఇక్కడికి తీసుకురావడం నాదే తప్పు. అమ్మా, ఎవరు ఏమనుకున్నా కావేరికి తంతు జరపడానికి ఏమాత్రం వీల్లేదు. వీల్లేదంటే ఎలా తల్లి? అగ్రహారికులు ఊరుకుంటారు చెప్పు? నేను ఈ ఊళ్ళో తలెత్తుకు తిరగాలంటే దానికి ఈ తంతు జరిపించక తప్పదమ్మా. మావయ్యా, ఒరే కృష్ణుడు, నువ్వు అడగమన్నావని శేషమామని అడిగి చూశాను. ఆ దంపతులిద్దరూ సుముఖంగానే ఉన్నారు. కానీ అబ్బాయి... అదే కదా అన్నయ్య బాధ. మా పిల్లతో చెడిందనుకున్న బాంధవ్యం నీ పిల్లనిచ్చి కుదుటపరచాలనుకున్నాను. అది సరేరా, నీ మొగుడికి మళ్ళీ పెళ్లి చేస్తాము అంటే వెంగమాంబ ఒప్పుకుంటుందా అని.
ఒప్పుకోకేం చేస్తుందన్నయ్య? అమ్మ పెట్టా పెట్టదో అడుక్కు తినానివ్వదని అది ఎంతసేపు కొండ దిగిరాని దేవుడి గురించి తప్ప కొంగుముడి వేసిన వాడిని మొగుడుగా ఒప్పుకుని చావటం లేదే. ఒసే చంటి, మగాళం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నప్పుడు ఆశలు కండిలా దూరొద్దని 1,00,000 సార్లు చెప్పాను నీకు. అన్నావు, నువ్వు అన్నావురా అన్నయ్య. వెంకు, వెంకు. వస్తున్నాను పెదనాన్న. పిలిచారా పెదనాన్న? మ్మ్. ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఏం చేద్దామనుకుంటున్నావు? కూరలు తరుగుతున్నాను. వంకాయ కూర వండాలనుకుంటున్నాను. చూసావా అన్నయ్య దాని వెటకారం? మ్మ్. ఈ వెటకారాలు వెక్కిరింతలు నా దగ్గర సాగవే పిల్ల. చెప్పేదేదో సూటిగా చెప్పు. మీరేమనుకుంటున్నారు? ఏం అడగదలుచుకుంటున్నారు? నాకు తెలుసు పెదనాన్నగారు. నేను కాపురానికి వెళ్ళకపోతే మా ఆయనకి మీ పిల్లనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అవునా? అవునే, నేను మీ నాన్న అదే నిర్ణయానికి వచ్చాం. నీ తమ్ముడు కిష్టిగాడు కూడా తండ్రి కాబోతున్నాడు. మన వంశం నిలుస్తుంది. కానీ నువ్వు తల్లివైతే తప్ప ఇంజేటి వారి వంశం నిలబడదు. అంత మంచివాళ్లను ఏడిపించడం నీకు మంచిది కాదే. పెద్దవాణ్ణి చెప్తున్నాను, నా మాట విను. వినను పెదనాన్న. ఈ విషయంలో ఎవరు చెప్పినా వినను. ఆయనకి మళ్ళీ పెళ్లి చేయడానికి నా కంఠంలో ప్రాణం ఉండగా అంగీకరించను. అదే నీ నిర్ణయమా? నేను కానాల వారి ఆడపడుచుని, ఇంజేటి వారి కోడల్ని. నా మాట నీటి మీద రాత కాదు. అమ్మా, ఏనాయనా? తరిగొండలో లక్ష్మీనరసింహస్వామి వారి ఉత్సవాలు జరుగుతున్నాయంట. మామయ్య గారు రమ్మని కబురు చేశారు. అవునాయనా, కానీ మీ నాన్నగారికి బడి తనిఖీల పనులున్నాయట. అందుకని వెళ్లాలన్నా ఊరుకోవాల్సి వచ్చింది. నేను తరిగొండకు వెళ్ళాలనుకుంటున్నాను. నాకొకసారి వెంగమామను చూడాలని ఉంది. దానికి నిన్ను చూడాలని లేకపోయినా నీకు మాత్రం సరే, నీ ఇష్టం నాయనా. ఎందుకే ఇలా చేసావు? ఎందుకే మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? గుళ్ళో ఇలా తైతకలాడ్డం మరేంటా వంటా ఉందా చెప్పు. ఊళ్ళో మీ నాన్నగారి పరువు వీధి పాలైపోయిందే. ఊరంతా ఎవరున్నారమ్మా? నేను నా స్వామి తప్ప. అయ్యో అన్నయ్యో, దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. లేదత్తయ్యా, అక్కడ నేను నా స్వామి తప్ప మరెవ్వరూ లేరు. నా స్వామి నన్నాడమన్నాడు, పాడమన్నాడు. మీ నాన్న పరువు వీధి పాలు చేయమన్నాడు. దీన్ని ఇలాగే వదిలేస్తే ఊర్లో తలెత్తుకుని తిరగలేము. కట్టడి చేయండి, కట్టి పాడేయండి, ఏ గదిలోనో పెట్టి తాళం వేయండి. పదవే, అలా చేస్తేనే కానీ నీ పిచ్చి కుదరదు. అయ్యో, దీన్ని గదిలో పెట్టి తాళం వేస్తే బండెడు బట్టలు మాసున్నాయి. అవి ఎవరు తూతారు? నేను ఉతుకుతాను. సరేనమ్మా, కాసేపు నోరు మూసుకుంటావా? పడుండు. ఒక్క 4 రోజులు పస్తులుంటే గుళ్ళో నీ చుట్టూ ఉన్నది ఊరి జనమో నీ దేవుడో తెలిసొస్తుంది. గోవింద గోవింద భజ గోవింద. బాధపడకండి మామగారు. బాధపడకుండా ఎలా ఉండగలం బాబు? ఊళ్ళో మా పరువు పోయిందన్న బాధ కన్నా మా పిల్లని చేసుకున్నందుకు ఇంజటి వారి పరువు పోయిందన్న బాధే నన్ను పట్టి పీడిస్తోంది. భక్తి పరాకాష్ఠకు చేరుకున్న వారి ప్రవర్తన ఇలాగే ఉంటుంది మామగారు. తన సంగతి అలా ఉంచితే తెలిసి తెలిసి మేము నీ గొంతు కోసం అనిపిస్తోంది. చచ, ఎప్పుడూ అలా అనుకోకండి. ఈ ఇంటి అల్లుడిగా ఈ ఇంటి కష్టసుఖాలలో పాలు పంచుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. దయచేసి నన్ను పరాయివాడిగా భావించవద్దు. కట్టుకున్న భార్య వీధిన పడి తైతక్కలాడుతూ ఉంటే ఏ భర్త చూస్తూ ఊరుకుంటాడు చెప్పు? నువ్వు దేవుడు వాడివి కాబట్టి సరిపోయింది. అదే వేరొకరైతే ఎంత రాద్ధాంతం చేసుండేవాళ్ళు. మా పరువు ప్రతిష్ట ఎంత దిగజారిపోయి ఉండేవి. పోన్లేండి, జరిగిన వాటి గురించి ఆలోచించడం కన్నా జరగవలసిన వాటి గురించి ఆలోచించడం మిన్నా అన్నారు. లేవండి, మీరు అభోజనంగా ఉన్నారని ఇంటిల్లపాది అభోజనంగానే ఉన్నారు. మిమ్మల్ని పలకరించే ధైర్యం చాలక బిక్కుబిక్కుమంటున్నారు. ఏ తప్పు చేయని వారికి శిక్షెందుకు చెప్పండి బాబు. మీరు అవపోసన పడితే అందరి ఆకలి తీరుతుంది. అందరి మాట ఎలా ఉన్నా నా ఆకలి తీరుతుంది. ఇంటల్లుని పస్తు పెట్టడం కానాల వారికి తగదనుకుంటున్నాను.
అల్లుడు. అవును మామగారు, నాకు ఆకలిస్తోంది. కలిసి భోంచేద్దాం రండి. బాబు, ఏ ఇంటైనా అల్లుడిని అత్తవారు బ్రతిమాలటం ఆనవాయితీ సహజం. కానీ ఇక్కడ నువ్వు నన్ను బ్రతిమాలటం నాకే సిగ్గా ఉంది బాబు. పద. బాబు బాబు శేషు, వచ్చే శేషు, ఏం జరిగింది? ఆ? మన అబ్బాయిని పావు కాటేసినట్టు కలొచ్చిందండి. వాడు అమ్మా అని అరిచాడు. ఆ పిలుపు నా గుండెల్ని మిలిపెట్టేసింది. వాడెలా ఉన్నాడో ఏమిటోనని నాకంత భయం భయంగా ఉందండి. భయం ఎందుకే? వాడేమన్నా పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాడా? మనకంటే అత్తారు బత్తంగా చూసుకునే అత్తారింట్లో ఉన్నాడు. ఇంత బేలమైపోతే ఎలా? వేలవైపోవడం కాదండి, శోభన ముహూర్తం అయినప్పటి నుంచి వాడి మాటల్లోనూ చేతల్లోనూ తేడా వచ్చింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళలో కనిపించే అచ్చట ముచ్చట వాళ్ళలో కనిపించడం లేదండి. వాడేదో దాస్తున్నాడని నా తల్లి మనసు కనిపిస్తోంది. ఇప్పుడేమో ఈ కలొచ్చింది. సరే సరే సరేలే, పొద్దునే వాడికి కబురు పెడతాను, లేదా నేనే స్వయంగా వెళ్ళి తీసుకొస్తాను. సరేనా? నువ్వు ప్రశాంతంగా పడుకో. పడుకో. చూడు తల్లి, నువ్వు పుట్టడం కోసం ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు నీ కడుపున ఒక కాయ కాయాలని కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. కన్న తల్లి కళ్లల్లో కన్నీళ్లు నింపడం వరప్రసాదిని నీకు తగునా అమ్మా? అమ్మా అని అనిపించుకోవడంలోనే కదమ్మా ఆడజన్మకు సార్థకత ఉంది. గొడ్రాలికి గుండ్రాయికి తేడా ఏముంది చెప్పు? ఆశ మానవ సహజం. రేపటి వరకు ఈ తను ఉంటుందో ఉండదో తెలియదు. కాని మనిషి రేపటి గురించి ఎన్నో కలలు కంటూ ఉంటాడు. చిత్రంగా ఉంది కదమ్మా. నీ మాటలు నాకేం అర్థం కావటం లేదే. నేను ఒకటంటే నువ్వు ఇంకొకటి చెప్తున్నావు. నేను మరొకటి చెప్పడం లేదమ్మా. మనిషి తెలుసుకోవాల్సిన నిజం గురించి చెబుతున్నాను. నమోక్షో నభస పృష్ఠే న పాతాళే న భూతలే తృష్ణా నాశేన మనసః శాంతిర్మోక్ష ఇతి స్మృతః అన్నారు. ఈ వయసులో నీకు కావాల్సింది వేదాంతం కాదే. నేను నా వయసు గురించి చెప్పడం లేదమ్మా, మీ వయసు గురించి చెప్తున్నాను. ఎడ్డమంటే తెడ్డమండం నీకు బాగా అలవాటైందే. అత్తయ్య గారు, నేను తనతో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే నాయనా. బొట్టు, కాటుక, పూలు, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ పొలతి జన్మ హక్కులు. వాటిని నువ్వు నీ నిర్యాణం వరకు తీయొద్దు, తీయకూడదు. మెట్టెలు, తాళి, నల్లపూసలు నేను కట్టినవి, నాతో వచ్చినవి. కాని మంత్రం రానివాడు మమ్మ అనుకున్నట్టు నీ మనసులో నిండి ఉన్న ఆ తిరుమలనాథుడికి బదులుగా నీ మెడలో తాళి నేను కట్టాను. భౌతికంగా తాళి నేను కట్టినా నీ హృదయం భగవదర్పణం. ఇంకా చెప్పాలంటే దేవుడి కళ్యాణంలో దేవుడికి బదులు పూజారి దేవత మెడలో తాళి కడతాడు. అలా తాళి కట్టినంత మాత్రాన ఆ అర్చకుడు ఆ దేవతకు భర్త అయిపోతాడా చెప్పు? మన పెళ్ళి అంతే. తాళి కట్టిన అర్చకుడు చనిపోతే ఆ దేవత మెడలో తాళి ఎలా తీసేయరో, నేను పోయినా నువ్వు తాళి తీసేయకూడదు. నువ్వు నిత్య సుమంగళిగానే ఉండాలి, నిండు ముత్తైదువుగానే ఉండాలి, ఆ జన్మాంతం నిండుగా మెండుగా ఉండాలి. ఇదే నేను చెప్పదలుచుకున్నది. ఇదే నా చివరి కోరిక. ఇది అత్తయ్యకి మావయ్యకి తెలుసా? తెలీదు. నా గురించి నాకు తెలుసు. మన గురించి బాధపడుతున్న అమ్మా నాన్నలకు ఈ విషయం కూడా చెప్పి వాళ్లను బాధ పెట్టడం నాకిష్టం లేదు. వాళ్లే కాదు, మీ అమ్మా నాన్నలు కూడా తట్టుకోలేరు. జాతస్య హి ధ్రువం మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హతి. స్థితప్రజ్ఞులైన వారు మరణం గురించి భయపడరు. ఆ స్థితప్రజ్ఞత, ఆ గంభీరత నీలో ఉన్నాయి. చెప్పవలసిన బాధ్యత ఇహ సంబంధమైన భర్తగా నాకుంది కాబట్టి చెప్పాను. నా నిర్యాణం వరకు ఈ గుట్టు రట్టు కాకూడదు.
ఈ రహస్యం నీలోనే నిక్షిప్తమై ఉండాలి సుమా. ఆ, స్థితప్రజ్ఞురాలు ధీశాలి అయిన వెంగమాంబ కళ్ళల్లో నీళ్ల ఇవి చూడడానికా నేనున్నది? వెంగమాంబ కారణ జన్మురాలు. ఇటు కానాల వారికి అటు ఇంజేటి వారికి ఆ చంద్రార్కం నిలిచే కీర్తి ప్రతిష్టలు తెచ్చే కవయిత్రివి కావాలి. తరిగొండకు అజరామరమైన కీర్తి ప్రతిష్టలు తేవాలి. తెస్తావు కదూ? ప్రయత్నిస్తాను. నాకు తెలిసిన జ్యోతిషానుభవం ప్రకారం నువ్వు గొప్ప కవయిత్రివి కాబోతున్నావు. నీ కవితలలో ఎక్కడైనా ఎప్పుడైనా ఈ బాల్యమిత్రుడి పేరు చేర్చి నాకు నా ఇంటి పేరుకు చిరంజీవత్వాన్ని ప్రసాదించు. ఇదే నిన్నొక బాల్యమిత్రుడిగా అర్థించేది, కోరుకునేది. ఏమిటి అల్లుడు గారు బాధగా వెళ్ళిపోతున్నారు? ఏం జరిగింది? అడిగేది నిన్నేనే, మాట్లాడవేమిటి? కొన్ని నిజాలు తెలుసుకోకుండా ఉంటేనే బాగుంటాయమ్మా. మండినట్టే ఉంది నీ మెట్ట వేదాంతం. మగతోడు లేని ఆడదాని బతుకు కుక్కలు చంపిన విస్తరవుతుంది. తల్లిని బతుకున్నాను కాబట్టి తలకెక్కించుకుంటావని చెప్తున్నాను. రేపు నేను పోయాక అమ్మా, అమ్మను కాబట్టి నీ కోసం అనుక్షణం ఆలోచిస్తున్నానే. నువ్వెప్పుడు అమ్మ అవుతావా అని నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. ఇప్పటికైనా చెప్పు, నువ్వు కాపురానికి రాకపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటానని అల్లుడు గారు నిన్ను బెదిరించారా? అవును, బెదిరించారు. అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటానన్నారా? చేసుకుంటానన్నారు. వెంకు, కొట్టమ్మా, ఆ అధికారం నీకెప్పుడు ఉంది? ఆ అధికారం నాకెప్పుడో చేజారిపోయింది. నువ్వు ఆడపిల్లవి, ఇంజేటి వారి కోడలివి, ఈడపిల్లవి కాదు. నేను పెద్దగా చదువుకున్నదాన్ని కాకపోవచ్చు, నీకున్న ఆలోచన నాకు లేకపోవచ్చు. కానీ నేను నిన్ను కన్న తల్లిని, అతన్ని ఈ చేతులతో పెంచిన దాన్ని. అల్లుడి మనస్తత్వం ఏమిటో నాకు బాగా తెలుసు. రాముడైనా బంగారు సీతను కూర్చోబెట్టుకుని యాగం చేశాడేమో గాని నా అల్లుడు నువ్వు లేకుండా అది కూడా చెయ్యడే. అతన్ని నిన్ను బెదిరించి ఉండడు, నువ్వే అతన్ని భయపెట్టుంటావు, అవునా? పోనీ అలాగే అనుకోమ్మా. అనుకోవడం ఏమిటే? అలాగే అనుకుంటున్నాను. నీ కర్మ అనుభవించు. నిజాన్ని చెప్పలేని స్థితి నాది, నిజం చెప్తే తట్టుకోలేని స్థితి మీది. తరికుండదామా, ఎన్ని చిక్కుల్లో పడసావయ్యా. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలో అయ్యో బ్రహ్మ. వెంగమ్మ ఆ రోజు గుళ్ళో పాడిన పాట, ఆడిన నాట్యం అబ్బబ్బబ్బబ్బా అదిరిపోయింది కదూ. అదిరిపోవడం ఏమిట్రా? ఆ గానం, ఆ నాట్యం, ఆ అందం, ఆ చందం. అయ్యో బ్రహ్మ, వేధవది, మన అగ్రహారంలో ఒక పిల్ల కూడా లేదు. అందుకే కదురా వెంకమ్మ మీద నేను మనసు పడింది. కానీ కిట్టయ్య మా సాగనిచ్చాడు కాదు. అల్లుళ్ళు అల్లుళ్ళ? ఎక్కడిదా పిలుపు? ఇక్కడిదే ఆ వలపు. పంకజవత్త నువ్వా? ఏమిటి ఈ రోజు నీ గాలి మా మీదకి మళ్ళింది? ఒరేయ్ శివిగా, ఈ పెదపాప నీకు ముందే తెలుసా? కలికిరిలో చూశాను. అయ్యో బ్రహ్మ, అతను కొట్టేసి ఈ ఊళ్ళో కుర్రకారుని కూడా బెదరగొడదామని ఇలా వచ్చా. తాంబూలం తీసుకో అల్లుడు. ఊళ్ళో ఆటేసుకుంటున్నాం. ఏ ఆట? మేజువాణి. కళాపోషణున్న సరస్సులని ఊళ్ళో అందరూ మీ గురించే చెప్పారు. తాంబూలం తీసుకోండి అల్లుళ్ళు. మరి పిల్ల? కలకత్తా రసగుల్లా. ఏమిటి నాయనా ఇది? ఈవేళ పండగ కాదు, పబ్బము కాదు. ఎందుకీ పాద నమస్కారాలు? ఇవాళ మీ పెళ్లి రోజమ్మా. ఓ, ఏమిటో ఈ బడి తనిఖీల గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయాను. కోడలతో కలిసి నువ్వు ఈ పని చేస్తుంటే మేమెంతో ఆనందించేవాళ్ళం. నాన్నగారు, పొద్దస్తమానం కోడల గురించి మనవల గురించి ఆలోచిస్తూ అమ్మ మనసుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. మీరైనా అమ్మకు నచ్చ చెప్పండి. నా గురించి ఆలోచించే సమయంలో కొంత సమయాన్నైనా భగవద్ధ్యానంలో గడపమనండి. బాగానే ఉంది నాయన నీ జ్ఞానబోధ.
ఇప్పుడు అదంత అవసరమా? అవసరమే నాన్నగారు. ఎందుకంటే రేపటి మీద నాకు ఆశ లేదు. ఏమిటి నాయనా, ఏమిటి పిచ్చి మాటలు? మనిషి ఆశాజీవి. ఎన్నడూ జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సరే, నేను అలా కలికిరి. ఎక్కడికి వెళ్ళవద్దు, నువ్వు నా కళ్ళ ముందే ఉండు నాయనా. నీ కళ్ళలోనే ఉంటానమ్మా. వెళ్తున్నా నాన్నగారు. చూడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను అని చెప్పాలి నాయన. ఏమిటో ఈవేళ వీడి ధోరణి చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందండి. ఏమిటమ్మా ఇలా చీకట్లో కూర్చొని నడుస్తున్నావు? అమ్మేమనందా? లేదు నాన్నగారు, ఎవరూ ఏమీ అనలేదు. ఎవరో ఏమీ అనకపోతే మరి అలా దిగాలుగా ఎందుకున్నావమ్మా? మంగా, వద్దు నాన్నగారు, ఎవరూ నన్నేమీ అనలేదు. అది కదమ్మా, మరి దయచేసి ఇప్పుడు నన్నేమీ అడగొద్దు. శేషు, ప్రొద్దుటనగా వెళ్ళాడు. ఇంకా నువ్వేం కంగారు పడకు, నేను అలా వెళ్ళి చూసొస్తాను. పంతులు గారు, చిన్నరెడ్డి నువ్వా? ఏమిటిలా పరుగునా? కలికిరి నుంచి వస్తుంటే మీ అబ్బాయి గారిని నేను చెప్పేది శ్రద్ధగా వినండి నాన్నగారు. ఏమిటి నాయనా అది? వెంగమాంబకు నేను చనిపోతానన్న విషయం ముందే తెలుసు. అందుకే నాతో తెగదింపులు చేసుకుని నేను మరొకరిని చేసుకోవడానికి అంగీకరించలేదు. నా సంగతి నాకు తెలుసు కాబట్టే నేను మరో పిల్ల మెడలో తాళి కట్టి ఆ పిల్ల బతుకు బండలు చేయలేక మీకు అమ్మకు ఈ విషయం చెప్పి మిమ్మల్ని మరింత బాధ పెట్టలేక అలా ప్రవర్తించాను. నన్ను క్షమించండి నాన్నగారు. అంత విషాదాన్ని దాచుకొని ఇంత గుమ్మనంగా ఎలా ఉండగలిగావు నాయన? నీ పరిస్థితి, నీ మనస్సు తెలుసుకోలేక మీ అమ్మ నేను ఎన్నో మాటలు అన్నావు. నువ్వే మమ్మల్ని క్షమించాలి నాయన. కాలం సమీపిస్తోంది. నాకు మాటివ్వండి నాన్నగారు. చెప్పు బాబా. వెంగమాంబకు పేరుకి నేను భర్తనే కాని ఆమె ఆ వెంకటనాథుండే భర్తగా భావిస్తోంది. ఇవాళ నేను పోతున్నానని ఆమెను విధవను చేయకండి. ఆమె తల నీలాలు తీయించకండి. ఆమె బొట్టు చిరిగిపోకూడదు. ఆమె సిగపూలు వాడిపోకూడదు. ఆమె మాంగళ్యం తెచ్చకూడదు. అలా అని నాకు మాటివ్వండి నాన్నగారు. వెంగమాంబ, పుట్టి గిట్టని వాడు ఈ భూమి మీద ఒక్కడైనా ఉన్నాడా చెప్పు? ఎందుకీ కన్నీళ్లు? ఇతరులకు చెప్పేటప్పుడున్న గుండె ధైర్యం ఇప్పుడు పట్టు తప్పిపోతోందా? లేకపోతే నీ బొట్టు కరిగిపోతోందని ఆవేదనకు గురవుతోందా? స్వామి, నా బొట్టు ఏనాటికి కన్నీటి బొట్టు కాదు. అది శాశ్వతుడు, అవ్యయుడు, పురాణ పురుషుడైన ఆ పురుషోత్తముడు ఉన్నంత వరకు ఉంటుంది. నేనున్నంత వరకు ఉంటుంది. స్థిర నిశ్చయాన్ని అలవర్చుకో, స్థిత ప్రజ్ఞతతో ప్రవర్తించు. నువ్వెన్నో రచనలు చేయాలి, ఎందరికో మార్గదర్శకం కావాలి, స్త్రీలోకానికే ఆదర్శం కావాలి. అది తెలుసుకో, అదే తెలుసుకో. నేను ఒక్కడినే శాశ్వతుణ్ణి, నేను ఒక్కడినే పరబ్రహ్మ స్వరూపుణ్ణి. నేను అనుకునే ప్రతివాడు నాలోనే లయం చెందుతున్నాడు. నేను అనుకునే ప్రతి ప్రాణి నాలోనే ఐక్యమవుతోంది.
నేను అన్ని నేనులకు నేనై ఉన్నాను. ఇది గుర్తుంచుకో, ఇదే గుర్తుంచుకో. వెంకు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అడుగుతుంటే ఏం మాట్లాడవేమిటే? ఏం జరిగింది? ఏమైంది? అమ్మా, మీ అల్లుడు గారు కాలం చేశారు. నా కోడలు నా ఇంటికి ఇలా రావాల్సి వస్తుందని నేను అనుకోలేదే తల్లి. ఇలా రావాలనుంది, అలాగే రాగలిగాను. ఏది మన చేతుల్లో ఉంది చెప్పత్తయ్యా. ఇవాళ ఆయన, రేపు మనం. తను చనిపోతానన్న విషయం ఆయనకి ముందుగానే తెలుసు. ముందుగా చెప్తే మీరు తట్టుకోలేరని ఏది తన గుండెల్లో గుప్తంగా దాచుకున్నారో అది కాలం మీ కళ్ళ ముందే ఉంచింది. తప్పదు కదా, తప్పేది కాదు కదా. తాళి కట్టిన వాడు తరలి వెళ్ళిపోయినా ఎంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావే తల్లి? కాలం మనసుల్ని, మనుషుల్ని రాళ్లుగా మారుస్తుందత్తయ్యా. అమ్మా, ఆ రోజు నాతో ఏం మాట్లాడారు అని అడిగావు కదమ్మా. ఇదే మాట్లాడారు. ఇప్పటికైనా నమ్ముతావా అమ్మా? నేను ఆయన్ని బెదిరించలేదని ఎప్పటికైనా నమ్ముతావా అమ్మా? నేను ఆయన్ని భయపెట్టలేదని. మావయ్య, మనం ఎంతగా ఏడ్చి మొత్తుకున్నా పోయిన వారు తిరిగి రారు. సూర్యాస్తమయం కాకముందు వారికి జరిపించవలసిన విధులు జరిపించండి. రేపు ద్వాదశాహస్సు. అల్లుడు గారికి ధర్మోదకాలు వదిలిపెట్టాలి. మరి చెల్లాయిని బావగారు, 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 బావగారు. ఏమిటి? ఏమైంది? మీరు మీరు నాకు మాట ఇవ్వాలి. ఇది నాకు ఇస్తున్న మాట కదా బావగారు, మీ అల్లుడికి ఇస్తున్న మాట. దయచేసి నా కోడల్ని విధవని చెయ్యకండి. నా కొడుక్కి ఆత్మశాంతి లేకుండా చేయకండి బావగారు. బావగారు, వెంగమమ్మ మీకు కోడలే, నా కూతురు బావగారు, నా కూతురు. ఏమిటిది మావయ్య? ఇదేనా మీ అబ్బాయి మీకు చెప్పింది? మీరు దిగులు పడకండి. మీ అబ్బాయికి ఇచ్చిన మాటకు చేటు ముడుతుందని భావించకండి. అగ్రహారీకులే కాదు, హరిహర బ్రహ్మాదులొచ్చినా నా బొట్టు చెరగదు. నా తాళి బొట్టు తెగి నేలపై పడదు. నా నల్లపూసలు గంగలో కలవవు. నా కాలిమెట్టలు కడవరకు వీడవు. నా చేతి గాజులు పగలవు. ఇదే కదా మావయ్య మీరు కోరుకునేది? చాలమ్మా, చాలు. నువ్వైనా నేను వాడికి ఇచ్చిన మాట నిలబెడితే చాలు. కుదరదు. సంప్రదాయానికి నీళ్లు, చచ్చిన వాడికి కన్నీళ్లు వదిలిపెట్టి తరిగొండ గ్రామానికి అరిష్టాన్ని తెచ్చిపెట్టే పనులు చేయడానికి మేము అంగీకరించాం. తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని నువ్వు ఈనాడు గంగలో కలుపుతానంటే చూస్తూ ఊరుకోం. బాబు, నా మాట వినండిరా. నా కోడల్ని విధవని చేసే ప్రయత్నం చెయ్యకండిరా. మీకు అక్షరాలు నేర్పిన గురువుని అయినా ఒరే మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. మావయ్య, మీరు ప్రాధేయపడకండి. కైంకర్యం నువ్వెంత అరిచి గింజుకున్నా, అగ్రహారం మొత్తాన్ని వెనకేసుకొచ్చినా నా నిర్ణయం మారదు. ఎవరు ఎన్ననుకున్నా ఏమనుకున్నా నా భర్త ఆ వెంకటనాథుడే తప్ప మరొకరు కాదు. నా స్వామికి మరణం లేదు. నా మాంగళ్యం తెగి ప్రమాదం రాదు. నా భర్త అచ్యుతుడు, అవ్యయుడు, శాశ్వతుడు. నేను ఇలాగే ఉంటాను.
నేను పోయేంత వరకు నిత్య సుమంగళిగానే ఉంటాను. ఏమిటండి ఇది? మీరే నీరైపోతే ఎలా? నీళ్ల ధార వదిలిపెట్టిన వాడి కోసం ఎన్ని కన్నీళ్లు పెట్టినా ఏం ప్రయోజనం ఉంది చెప్పండి. ఈ కన్నీళ్లు వాడి కోసం కాదే, వెంగమాంబ జీవితం ఏమవుతుందో అన్న బాధ నా గుండెల్ని మెలిపెట్టేస్తోంది. ఓ పక్క అగ్రహారీకులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఏం చూడాల్సి వస్తుందో అన్న భయం నన్ను నీరైపోయేలా చేస్తోంది. బావగారు, మీరు మరోలా అనుకోకపోతే. ఎంత మాట! వాడు పోయిన దగ్గర నుంచి ఈ ఇంటే ఉంటున్నాం, ఒకటిగా ఉంటున్నాం. ఇక అనుకోవడానికి ఆస్కారం ఎక్కడుంది చెప్పండి. మదనపల్లి వాస్తవ్యులు రూపావతారం సుబ్రహ్మణ్య యుగ్ గారి గురించి మీరు వినే ఉంటారు. విన్నాను. వెంగమామని అక్కడ పంపించి విద్యాభ్యాసం చేయించాలనుకుంటున్నాను. వెంగమామ నా కూతురైనా మీ కోడలు. మీరు అనుమతిస్తే. అనుమతి దేనికన్నయ్య గారు? వెంకమ్మమ్మ మాకు కోడలు కాదు, కొడుకు అనుకుంటాం. మంచి నిర్ణయం తీసుకున్నారు బావగారు. 4 కొయ్య ముక్కలు కలిపి కడితే అనంతమైన సాగరాన్ని దాటడానికి ఉపయోగపడతాయి. వెంగమాంబ నేర్చుకునే ఈ 4 అక్షరం ముక్కలే ఆమె జీవిత సాగరాన్ని దాటడానికి ఉపయోగపడతాయి అంటే అంతకంటే మేము కోరుకునేది ఏముంది చెప్పండి. చదువులు చట్టుపండ్లు అంటూ ఊర్లు పట్టుకు తిరుగుతావంటే అగ్రహారికులు ఒప్పుకుని చావద్దు. అత్తయ్య, ఇంజేటి వారు అంగీకరిస్తే చాలు. ఇంకెవరు ఎన్ని అడ్డంకులు చెప్పినా నేను వినను. వెంగమాంబకు గురువును కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే శిష్యురాలిగా స్వీకరించే ముందు కొన్ని ప్రశ్నలు వేస్తాను. అది గురుధర్మం, ప్రశ్నించండి. 1 పరబ్రహ్మం, 2 జీవాత్మ, శూన్యం, విశ్వాంతరాళానికి మూలస్థానం, భగవంతుని భాష, మౌనం, మానవాతీతమైనది, మాయ. త్రికర్మల సాక్షిగా నిన్ను నా శిష్యురాలిగా స్వీకరిస్తున్నాను తల్లి. ఆశీర్వదించండి గురువయ్య. ఆయుష్మాన్ భవ. బ్రహ్మ విద్యా ప్రాప్తిరస్తు. లే తల్లి, మరి నేను వెళ్ళాను. నిశ్చింతగా వెళ్ళిరండి. వస్తాను. చూడమ్మా, అర్జునుడి కారణంగా ద్రోణుడి పేరు భారత ఇతిహాస పుటల్లో స్వర్ణాక్షర లిఖితమైనట్లు నీ శిష్యరికం కారణంగా నా పేరు ఇలా తలంపై శాశ్వతంగా నిలిచిపోతుంది. నీకు మంత్రోపదేశం చేస్తాను. అదే నీకు అష్టాంగయోగ సారాన్ని ఆకళింపయ్యేలా చేస్తుంది. తమదయ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. వెంగమామకి విద్యాభ్యాసం పూర్తిగా వచ్చిందట. నేడు రేపు ఊళ్ళోకి రావడం ఖాయం. వచ్చి రాగానే ఊరి జనం వెంకయ్యమ్మకి హారతులు ఇవ్వడం ఖాయం. అంచేత మన పిచ్చి పిచ్చి వేషాలు వేయడం మానేసి సిగ్గు, శరం, లజ్జ, అభిమానం అన్ని విడిచిపెట్టేసి. విడిచిపెట్టడానికి అభిమానికి అక్కడ ఏడిసాయిరా. నోరు ముయ్యరా కవిగా, నువ్వు చెప్పరా శివిగా. చెప్పడానికి ఏముందో ఏ బ్రహ్మ. వెంగమమ్మ కాళ్ళ మీద అలా పడిపోయి ఎంత బ్రతుకు బతికి ఇంటి వెనకాల చావమంటావు. చవటాయిలు, నేను మీరనుకున్నంత వెర్రి వెంగలప్పను కాను. నా పథకం వేరే ఉంది. అయ్యో బ్రహ్మ, ఏమిటో దిక్కుమాలిన పథకం. వెంగమాంబకు అగ్ని పరీక్ష పెట్టడం ఎలాగా అని. అత్తయ్య, ఎందుకివన్నీ? నరుడు దృష్టి తగిలితే నల్లరాయి పగులుతుంది అంటారు. ఇన్నాళ్ళు ఊరికి దూరంగా ఉన్నావు. ఊళ్ళో ఏ ఆడపిల్ల నేర్చుకొని యోగ శాస్త్రాన్ని నేర్చుకుని వచ్చావు. ఏ కళ్ళ వెనక ఏ కుళ్ళు మనస్తత్వం దాగి ఉందో ఎవరికి తెలుసు? అందుకని దిష్టి తీశాను. లోపలికి రమ్మా. లక్ష్మీపతే కమలనాభ సురేశ. ఉండమ్మా, అలాగే తాతయ్య. మహానైవేద్యం పెట్టొస్తాను. లక్ష్మీపతే కమలనాభ సురేశ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం.
అమ్మా వెంగమాంబ, వెంగమాంబ, ఇదిగోనమ్మా నువ్వు అడిగిన తాళపత్రాలు, నువ్వు అడిగిన గంట. అమ్మా ఓసారి ఇట్రా అమ్మా. అలా నాన్నగారి పక్కన నిలబడమ్మా. జన్మాణం నరజన్మ దుర్లభం. అటువంటి నరజన్మ నాకు కలగడానికి కారకులు మీరు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. దేవుణ్ణి కూడా తల్లిదండ్రుల తర్వాతే చెప్పారు. కానాల వారి ఇంట పుట్టి ఇంచేటి వారి ఇంట మెట్టిన నేను నేడు నా తొలి రచనకు శ్రీకారం చుట్టబోతున్నాను. నా జన్మకు కారకులైన మీరు అమ్మా నాన్నలుగా నన్ను దీవించండి. ఏ పూర్వజన్మ పుణ్య విశేషంగానో నువ్వు మా బిడ్డవే జన్మించావు. అది మేం చేసుకున్న అదృష్టం. అక్షర శారద సాక్షాత్కారం పొందిన నువ్వు క్షరం క్షయం లేని అక్షరాలతో ఇటు పుట్టినింటి వారికి అటు మెట్టినింటి వారికి ఆ చంద్రతారార్కమైన కీర్తి ప్రతిష్టల్ని కలగజేయి. నీ రచనలో మాకు కూడా స్థానాన్ని కల్పించి మమ్మల్ని చరితార్థుల్ని చేయి. ఆ వెంకటరమణుడు నీ వెన్నంటే ఉండి నీకు విజయాన్ని కలగజేస్తాడు. ఈ దీవెన చాలు, ఈ దీవెనే చాలు. వెంగమాంబ శతకాన్ని రాయటం, దాన్ని లక్ష్మీ నృసింహస్వామికి అంకితం ఇవ్వటం. ఇది కళ, వైష్ణవ మాయ. మదనపల్లిలో నాలాంటి మహానుభావుడు ఎవడో ఊసిపోక చెప్పిన పద్యాల్ని తానే రచించినట్టుగా రచించి జనాల్ని, మనల్ని వెర్రి వెంగళాయల్ని చేయొచ్చుగా. ఏమిటో అయ్య బ్రహ్మ, ఇలాంటి మహానుభావుడు శతకాన్ని రాయడం, దాని వెంగమాంబ తస్కరించడం. చాలే ఊరుకోబోయ్, అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. అది కాదురా, నిన్ను వాడు వాడిని నువ్వు తిట్టుకోవడం కాదు, ఊళ్ళో పెరిగిపోతున్న వెంగమాంబ పేరు ప్రఖ్యాతుల్ని ఎలా దెబ్బతీయడం, అది ఆలోచించడం ముందు. వెంగమాంబ కృతిని పరశురామ ప్రీతి చేస్తా. ఎలా? అలా ఎంత పని చేసావక్క? నేనేం చేసానో తల్లి, చెయ్యి జారిపోయింది. అయ్యో మాణిక్యం, ఏమైందే? మాణిక్యం ఇలా పడిపోయింది. ఏమైందమ్మా? అయ్యో మాణిక్యం, ఏంటమ్మా ఏం మాణిక్యం, జరిగింది? ఏం జరిగిందో తెలియదమ్మా. ఉన్నట్టుండి మంచం మీద నుంచి కింద పడింది. మంటలు మంటలు అంటూ ఒకటే అరుస్తుంది. ఊరుకోమ్మా, కంగారు పట్టుకోమ్మా. ఒరే కృష్ణుడు, వెళ్ళి ఆచార్య గారిని తీసుకురా. త్వరగా వెళ్ళు. కదలకమ్మా, నాడి చూడు నీకు. ఏమిటి ఏమిటి అందరూ దేభ్యం మొహాలేసుకుని నిలబడ్డారు? ఏం జరిగింది? ఏం జరిగిందో ఏమో బావగారు. కడుపుతో ఉన్న పిల్ల మంటలు మంటలని కొట్టుకుంటోంది. ఆచార్య గారు కూడా ఏమీ లాభం లేదంటున్నారు. ఆచారి కాదు, అధ్వానం కాదు, సంకలో పిల్లని నెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది. మన వెంగమామని అడుగుదాం పదండి. వెంకు, వస్తున్నాను పెదనాన్న. అమ్మాయి వెంకు, రండి పెదనాన్నగారు. ఆ, ఆ, ఆ. ఇదేనా రావడం? ఇవాళ ఏదో కృతి సమర్పణ మహోత్సవం ఉందంటే ఇలా తగులడ్డాను. ఇంతలో ఈ ఉపద్రవం వచ్చి పడింది. ముందు అదేమిటో చూడు. ఇది మాయే పెదనాన్నగారు. అపచారం చేసిన వాళ్ళు అనుభవించక తప్పదు. మనం చేసే పాపపుణ్యాలే మన సంతానానికి సంక్రమించేలా చేస్తాయి. ఓసి నీ అమ్మ కడుపు మాడా, తెలిసి గాని తెలియక గాని వెంగమాంబకి ఏమన్నా అపకారం తలపెట్టావటే? అపకారం చెయ్యబోవటం ఏమిటి? చేసింది. నరసింహ శతకాన్ని తగలబెట్టబోయింది. దానిపాటికి అదేదో రాసుకుంటుంటే దాన్ని తగలబెట్టాల్సిన అవసరం నీకేం వచ్చింది? ఒరే కృష్ణుడు, దీన్ని కొంపలోకి చేర్చొద్దురా అంటే విన్నావు కాదు కదా. ఏమ్మా, పిన్ని కూతురువేనా? ఆ భేదభావం నీ పట్ల ఎప్పుడూ చూపించలేదు. పుట్టినింటికే కాదు,
మెట్టినింటికి పేరు తెచ్చే ఘనకార్యం చేసిందని మేమే కాదు ఊరంతా ముచ్చట పడుతూ ఉంటే నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం ఏమైనా బాగుందో చెప్పు. అన్నయ్య, వేరింటి కాపురం పెట్టాలనే దుర్బుద్ధితో ఈ పని చేసేనన్నయ్య. నన్ను క్షమించన్నయ్య. ఆయన కాళ్ళ మీద పడి ఏం ప్రయోజనం? చేతనైతే మా కోడల కాళ్ళ మీద పడండి వదిన గారు. పడతాను మరిది, పడతాను. అమ్మా వెంగమాంబ తల్లి, కాపాడమ్మా, కాపాడు. కాపాడడానికి కాటేయడానికి నేనెవరిని నారాయణమ్మత్త? ఆ తరిగొండ తాముణ్ణే వేడుకో. తండ్రి లక్ష్మీ నరసింహస్వామి, కాపాడు తండ్రి, కాపాడు. ఆయనేతే పరాయణే కరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి, కరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి, కరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి, కరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి, కరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి. లక్ష్మీ నరసింహ ఇత్యాది సమర్పణా ముహూర్తస్మోతో అస్తు. మావయ్య, ఎలమిని పెంపు సొంపొదవ ఇంజేటి వంశజుడైన వెంకటాచలపతి నామధేయుని నిజాంగన ఇంజేటి వంశజుడైన వెంకటాచలపతి నామధేయుని నిజాంగన వెంగమ సత్కవీంద్రులు ఇమ్ముల ముదమంద ఈ శతకమున్ రచయించిన సంగె మీకు కోర్కెలు సమకూర్చవయ్యా తరిగొండ నృసింహ దయాపయోనిధి. ఇంజేటి వారికి సంతోషమేనా మావయ్య? చాలు తల్లి, చాలు. చనిపోయాడనుకున్న నా బిడ్డకి ఈ శతకంలో చోటు కల్పించి శాశ్వతత్వాన్ని చిరంజీవత్వాన్ని ప్రసాదించావు. ఏ భార్య ఏ భర్తకు ఇవ్వలేని గౌరవాన్ని సత్కారాన్ని ఇచ్చావు తల్లి. చాలమ్మా, చాలు. అష్టాంగ యోగ సారాన్ని 6 నెలల్లో ఆకలింపయ్యేలా చేసిన మీకు గురుదక్షిణగా ఈ కృతిని అంకితమిస్తున్నాను. దీవించండి గురుదేవా. వెంగమాంబ, రచనా వ్యాసంగనలో తొలి అడుగు వేసిన నీవు మరెన్నో అడుగులు ముందుకు వేయాలని, ఎన్నో మహాకావ్యాలు రాయాలని నీ చేత ఆ తరిగొండధాముడు రాయిస్తాడని మనస్ఫూర్తిగా దీవిస్తున్నానమ్మా. మా కోడలు ఎంగమాంబ తరిగొండ గ్రామానికే కొత్తగల తెచ్చింది. రే సూత్తారేట్రా, జై కొట్టండి. కరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి, కరిగొండ ఎంగమాంబకి, కరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి, కరిగొండ ఎంగమాంబకి. ఒరే కృష్ణుడు, ఒసే మంగ, మరి నేను వెళ్ళొస్తా. బావగారు, మరో 4 రోజులు ఉండి వెళ్తే బాగుంటుంది. బాగానే ఉంటుంది. అవతల జమాబందీలు వచ్చి తగలడుతున్నాయి. సకాలంలో ఆ లెక్కలు డక్కలు అప్పగించకపోతే ఆర్కాట్ నవాబు నా నెత్తి మీద ఆడతాడు తాండవం. ఒసే అంటే అన్నయ్య, ఇకనైనా బుద్ధిగా ఉండు. వేరుకుంపటి దగ్ధపట్టడం అంటూ వెర్రిమొరి వేషాలు వేయకు. అయినా వాడికి మాత్రం ఎవరున్నారు చెప్పు? లింగులిటుకుమంటూ 2. ఇంటడి చాకరీ నీ కూతురు ఒక్కతే చేసేస్తుందని అనుకోకు. అన్నావు, నువ్వు అన్నావు. మూసే, నోరు మూసే అంతే. ఆడది దేవత ఒకటే అన్నారు. ఆడదై పుట్టాక చాకరీ చెయ్యక, కుటుంబ బరువు బాధ్యతలు మోయక తప్పదు. పిల్ల పురుడు పుణ్యం అయిన తర్వాత చంద్రగిరికి తగలడు. ఏమంటావు? అలాగే అన్నయ్య. ఒరే తిమ్మయ్య, ఇక్కడండి. నువ్వు ఇక్కడికి ఎప్పుడు తగలంటావు? ఇప్పుడేనండి. ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు. చెప్పు విశేషమమ్మ. మరి నేను వెళ్ళొస్తా. మేము బయలుదేరదాం అనుకుంటున్నాము. అన్నయ్య గారు ఒప్పుకోవడం లేదు. తను ఉన్నంత కాలం తపనలు, మనుషులోనంత వరకు మమకారాలు తప్పవు. ఉండండి. అంతగా రావాలనుకుంటే అందరూ కలిసి చంద్రగిరికి రండి, కలిసి తగలడదాం. ఇహ ఉన్న నాళ్ళు ఎలాగూ ఉండవు కదా. అవునండి. ఏమంటావు? అవునన్నానండి. అయితే వెళ్ళొస్తా. అమ్మయ్యా, గాలివాన వెలిసినట్టుగా ఉంది. అన్నయ్యకి మాట పెలుసుగాని మనసు వెన్నలాంటిది. ఆనంద మంగళ కర్పూర నీరాజనం దర్శయామి, నమస్కరామి. గోవింద గోవింద. పుష్పగిరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య అభినవోత్తండ శ్రీ 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 విద్యా నృసింహ భారతీ స్వాముల వారికి జై. అయ్య బ్రహ్మ, ఈ ఊరి కరణం ఎవరు? నేనే స్వామి. వెంగమాంబ మా అమ్మాయి. పిలిపించండి. ఒసే వెంకు,
ఆ ఆర్తులు అధ్వానాలు తర్వాత ఇచ్చుకోవచ్చు. ముందు వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని శాంతపరిచి రావే. అసలే మఠాధిపతులంటే సామాన్యులు కాదు. అమ్మా వెంగమామ తల్లి, త్వరగా రా అమ్మా. వస్తున్నానన్నయ్య. అధిపతులు ఎదురు చూస్తున్నారు. పిలుస్తానమ్మా. వదినా, నువ్వు కంగారు పడకొదినా. కోడలికి తోడుగా నేను వెళ్తాను. కైంకర్యం స్వామి స్వామివారు సంప్రదాయానికి విరుద్ధంగా నడిచే వారిని చూడరట. అందున శిరోముండనం చేయించుకొని విధవల్ని అసలే చూడరట. తెరగుడ్డ తెరగుడ్డ. స్వామి, అమ్మాయి వచ్చింది. ప్రశ్నించండి. సరైన సమాధానాలు చెప్పలేకపోతే హిందూ ధర్మ పరిరక్షకులుగా మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమమ్మా, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావట? విధవలు తీసివేయవలసిన బొట్టు, కాటుక, గాజులు, తలనీలాలతో ఊరేగుతున్నావట? మఠాధిపతుల మాటను మన్నించి తలనీలాలు తీసివేసి వైధవ్యాన్ని వహిస్తాను. కాని నా తలపై వెంట్రుకలు ములవకుండా స్వామివారు చేయగలరా? ఏమిటా తలతిక్క వాగుడు? కైంకర్యం స్వామి స్వామి. కృష్ణయార్య, స్వామి, అగ్రహారం నుండి బ్రాహ్మణికం నుండి వెలివేయకుండా ఉండాలంటే ఆమెను విధవను చేసి తీసుకురండి. స్వామి, చెప్పింది చేస్తారా? కుటుంబం మొత్తాన్ని వెలివేయమంటారా? మీకంత శ్రమ వద్దు, నేను సిద్ధం. ఈ మాయదారు మనుషులు మఠాధిపతులు నా కూతురు మీద కక్ష కట్టారు. దాని బొట్టు కన్నీటి బొట్టు అయ్యేంత వరకు వాళ్ళు నిద్రపోరు. అమ్మో, నా కాళ్ళు చేతులు ఆటలేదు పంతులు గారు. ఈ కాసు పుచ్చుకు, కడుపుకు పట్టినంత కళ్ళు పుచ్చుకు, కాళ్ళు చేతులేం కర్మ, ఒళ్ళంతా భలేగా నాట్యం ఆడుతుంది. అంచేత కత్తి నూరుకుని చెరువు గట్టు దగ్గరకు తగులు. అలా వెళ్ళి కూర్చో అమ్మా, వాడు తలనీలాలు తీసివేస్తాడు. నూరింది చాలు, ఇక కాని. అమ్మా గంగాళమ్మ తల్లే, కాపాడు తల్లే, రక్షించు తల్లే, తల్లే గంగాళమ్మ తల్లే, రక్షించు తల్లే, కాపాడు తల్లే, గంగాళమ్మ తల్లే, రక్షించు తల్లే, కాపాడు తల్లే. ఏమమ్మా, నువ్వు ఆ క్షురకునికి గంగానమ్మలా కనిపించావట? యద్భావం తద్భవతి. నా నాథుడు వెంకటనాథుడు నన్ను విధవం చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోడు. ఇక్కడికి వచ్చిన వారందరూ భయంతోనో భక్తితోనో నాకు దండ ప్రణామాలు చేశారు. నువ్వు చెయ్యనప్పుడే జగముండివని గ్రహించాను. నమస్కరించడానికి అభ్యంతరం లేదు. మీరొక్కసారి పీఠం మీద నుంచి లేవండి. ఏమిటి, స్వామివారు పీఠం మించి లేవాల? కైంకర్యం. స్వామి, తెర తొలగించండి. హే నృసింహ భక్త పారిజాతమా, ప్రహ్లాద రూప, పరమ వైష్ణవ భాగవతోత్తమ, నమో నమః, నమో నమః. క్షమించు తల్లి, ఆకతాయి మాటలు నమ్మి నీతో వాదించి నిన్ను విధవను చేయాలని ప్రయత్నించాను. నన్ను మన్నించు. కృష్ణయార్య, మీ దంపతులు ధన్యులు. భగవదాంశ సంభూతురాలికి తల్లిదండ్రులయ్యారు. ఈ తరిగొండ ధాముడు మాకు ప్రహ్లాద సాక్షాత్కారం జరిపించటానికి ఇక్కడకు రప్పించాడు. నా జన్మ ధన్యమైంది. తరికొండ లక్ష్మీనరసింహ స్వామికి, ఇంజేటి వెంగమామకి, పుష్పగిరి స్వాములూరికి, తరికొండ లక్ష్మీనరసింహ స్వామికి, ఇంజేటి వెంగమామకి.
నాయనా నాయనా లేనాయనా ఇవిగో నీళ్ళు ఎవరు మీరు? ఎందుకు భయపడుతున్నారు? నా పేరు మురాసావలే అమ్మ. ఉపకారంకి పోతే అపకారం ఎదురైంది తల్లే. ఏం జరిగింది? గుర్రం కొండకాడ వాగులో బేపనోళ్ళ పిల్ల కొట్టుకుపోతా ఉంటే వాగులో దూకి ప్రాణాలకు తెగించి ఆ పిల్లను కాపాడినందుకు ఊరి జనం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టినారు తల్లే. ప్రాణాలు పోయేటప్పుడు బాపని పిల్లేమిటి, సూద్ర పిల్లేమిటి? అయినా రక్షిస్తే ఇలా అమానుషంగా కొట్టడం ఏమిటి? వెంకు అలా విచారిస్తూ నిలబడ్డం కాదు, అతగాణ్ణి ముట్టుకోవడం తప్పు. వాడికి స్వామివారి అభిషేక జలాన్ని తాగించడం క్షమించరాని తప్పు. ముందు అది విచారించండి. ఈ విచారణను ఎవరూ విచారించనక్కర్లేదు. చండాలోస్తు సతుద్విజోస్తు గురురీత్యే మనీషామమా అన్నారు శంకర భగవత్పాదుల వారు. వారి మార్గాన్ని నేను అనుసరించాను. ఆపదలో ఉన్న ఒక ప్రాణిని రక్షించడం కంటే మించిన పుణ్యకార్యం మరొకటి లేదు. మానవుడు ఎవడైనా ఏ జాతివాడైనా వాడిలో మాధవుడే ఉంటాడు తప్ప మరొకడు ఉండడు. వాదిస్తున్నాననుకోవద్దు. నా వాదనలో నిజం ఎంత ఉందో గ్రహించమని కోరుతున్నాను. అతను దూదేకులవాడు. అతని వృత్తి దూదిని ఏకడం, పరుపులు కుట్టడం. ఆ కుట్టిన పరుపుల మీద మనం పడుకోగా లేనిది అతన్ని ముట్టుకుంటే తప్పొచ్చి పడిందా? ఇదెక్కడి న్యాయం? అలా అనుకుంటే మన ఆచారాలు సంప్రదాయాలు గంగలు కలవలసిందే కదమ్మా. మీ అందరి మాట ఎలా ఉన్నా ఇక్కడ కొందరు ఏమనుకుంటున్నారు గ్రహించలేని దాన్ని కాను. నన్ను వెలివేయాలనుకుంటున్నారు. మీకా శ్రమక్కర్లేదు. ఈనాటి నుండి ఈ ఊరిని, ఊరి వారిని నేనే వెలివేస్తున్నాను. వెలివేయడమే వెలివేయడమే. అమ్మగారు అమ్మగారు ఏమిటమ్మా ఇది? ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి కోసం కన్నవారిని, ఉన్న ఊరిని వెలివేస్తావా తల్లి? ఇది మేం తట్టుకోగలవా? ఆ? జరిగిన పొరపాటికి ఊరు వారికి, అగ్రహారికులకి తప్పు చెల్లిద్దాం. అంతేకాని ఇలాంటి నిర్ణయం తీసుకుని మా గుండెల్లో చిచ్చు రగల్చొద్దు, మా కళ్ళలో నీళ్లు మిగల్చొద్దు. నాన్నగారు బాధపడకండి. నా కారణంగా ఈ కన్నీళ్లు మీకు కొత్తవా చెప్పండి. ఆ తరిగొండ తాముడు ఏం చేయదల్చి నా నోట ఈ మాట పలికించాడో ఆ స్వామికే తెలియాలి. మాటలతో కాలక్షేపం చేయడమేనా? మాటన్న ప్రకారం కదిలేదేమైనా ఉందా? కైంకర్యం! శాంతించండి నాన్నగారు. శాంతం సముద్రం కన్నా గొప్పది. ఈ తరిగొండ తాముడి నీడలో ఇంతవరకే ఉండాలని ఉంది, ఉన్నాను. ఆ పై దారి కూడా ఆయనే చూపిస్తాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. అమ్మను కనిపెట్టి ఉండండి. అమ్మా వెంగమామ, అమ్మా వెంగమామ, అమ్మా. దుర్వాస మునీంద్ర, నమో నమః. ఇక్కడ ఎవరూ లేరే. ఎవరమ్మారు? నీకు తెలియదులే. ఆ మునిగారు ఈ గుహలో కొన్నేళ్ల పాటు తపస్సు చేశారు. ఆ తరిగొండ తాముడు నన్ను ఇక్కడే తపస్సు చేసుకోమని ఆదేశిస్తున్నాడు. ఇక్కడ ఈ జంగిల్లోనా? అవును, ఇక్కడే. వెంకు
వెంకు అమ్మ వెంకు వెంకు అమ్మ వెంకు అమ్మ వెంకు అమ్మ వెంకు వెంకు అమ్మ వెంకు. మంగా ఏమండి, నా కడుపులో నలుసు పడుతుందనుకున్నాను కానీ అది మీ కంట్లో నలుసు అవుతుందనుకోలేదండి. వెంగమాంబ అదేదో దిక్కుమాలిన గుహలో తపస్సు చేస్తోందట. ఆవిడ తపస్సు చేస్తే మనకెందుకు, దగ్ధపటలం చేస్తే మనకెందుకురా? దగ్ధపటలం చెయ్యటానికే. వీడింకా ఇక్కడే తగలడ్డాడు. అమ్మా, నేను అలా ఊళ్ళోకి వెళ్ళి పాలు పళ్ళు పట్టుకొస్తానమ్మా. యాల్లా, పీడ విరగడయ్యింది. పద. అమ్మో, నాకు భయం వేస్తుందిరా. నొక్కి చంపేస్తా. పద. రాజో వా వరుణో మధు సంయుతః నిర్నోదః సర్వ పాపానాం పవిత్రం శుభస్మృతం. గుండె రాయి చేసుకోవాలరా. రాయి చేసుకున్నాను కాబట్టి నేనింకా బ్రతికున్నాను అన్నయ్య. రాయి లాంటి ఆ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడే ఈ గుండె రాయి అయిపోయింది. పరీక్ష చాలన్నట్టు ఇప్పుడు నా కళ్ళ ముందే నా కన్న కూతురు కాని బూడిదైపోయేదా. ఈ గుండె ఇంకా రాయి కాదు మిగిలిపోయిందన్నయ్య. ఏంటి పిచ్చి పని? బావగారు, 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 బావగారు. నీ అమ్మ కడుపు మాడ. పిల్ల పోయి మేమేడుస్తుంటే మధ్యలో నేర్పులేమిట్రా? ఇవాళ దశదిన కర్మ. మీరు ఇలాంటి అగాయిత్యం ఏదో చేస్తారనే లగెత్తుకొచ్చా. ఏమిటి పెద్ద చెట్టు నువ్వు అనేది? ఎంగమాంబ తిరుమలలో సలచ్చనంగా ఉంది. దొరా, అమ్మా, శ్రీవారి భక్తురాలు తరిగొండ వెంగమాంబ తిరుమలకు వచ్చి 10 నాళ్లయింది. 1000 కాళ్ల మండపంలో తలదాచుకుంటోంది. ఆమెకు తగిన వసతి ఏర్పాటు చేసి ఉదర పోషణార్థం ఆలయ ఉగ్రాళం నుంచి వకులమాలిక పేరిట శ్రీవారి ప్రసాదాన్ని ఆమెకు అందచేసే ఏర్పాటు చెయ్యి. అలాగేనమ్మా. మహంతు వేదామేతం పురుషం మహాంతం ఆదిత్యవృఢం తమసపరస్తా. నిజం చెప్తారా? స్వామి మీద ప్రమాణకం చేస్తారా? వెనకటికొకడు దొంగ ప్రమాణం చేసి పిచ్చి పట్టి అడవులు పట్టిపోయాడు. సత్యం కల దేవుడని తెల్ల దొరలే నమ్ముతారు. మరం చేత ఆలోచించుకుని ప్రమాణం చేయండి. వెంకమ్మని నాకు ఇచ్చి పెళ్లి చేయలేదనే ఉడుకు మొత్తనంతో అలా అఘోరించాను, కానీ వెంకమ్మని నేనెందుకు చంపాలనుకుంటాను? లక్ష్మీరాశ్రియాముఖే దదాం మాసకం సుదామసే మానోహికం సే జాతవే పురుషం జగతో శ్రీ తరిగుండ లక్ష్మీరాశ్రమస్వామి ఆనందమంగళ. నువ్వు తీసుకో. నువ్వు తీసుకో. నేను చెప్తున్నాను, ముందు నువ్వు తీసుకో. అది కాదురా. ఇద్దరు తీసుకోండి. తీసుకుంటా. నా కళ్ళు
కనిపించట్లేదు. ఆ తరిగొండ ధాముడి దగ్గర అబద్ధపు ప్రమాణాలు చేసిన వాళ్ళకి తగిన శాస్తే జరుగుతుందనడానికి వీళ్ళిద్దరే నిదర్శనం. ఎదవని ఈడ్చి పారేయండి. ఆడ కూతురికి అగ్గెడితే దేవుడు ఊరుకుంటాడా అంట. ఏమిరా మరి అలాగంటే అలాగేనండి. స్వామి, ఈ తల దాచుకోవడానికి నీ పాదాల చెంత ఆశ్రయాన్ని కల్పించావు. కృతజ్ఞురాలిని. ఆ పాదాలను నిత్యం తులసి దళాలతో సేవించాలనే ఆశతో తులసి వనం పెంచటానికి తలపెట్టాను. నా ఈ ప్రయత్నాన్ని తులసి దళంగా భావించి అనుగ్రహించు. అమ్మగారు, రాయి పడిందమ్మా. తప్పండి. தலைவர் வருகிறார். அடியேன் தாசோகம். வாங்கோ வாங்கో వాంగ్. గోవిందా, తమరు తిరుమలలో లేనప్పుడు దొరవారి ప్రాపకం సంపాదించింది ఇవిడే. పేరు తరిగొంట వెంగమాంబ, పురసువాసిని. గోవింద గోవింద. కలికాలం కలికాలం. స్వామి, శ్రీవారికి తులసి మాలలు. గోవిందా, అందుకో. అడియేం దాసు. విధవ తులసి మాలలు తీసుకురావడం, వాటిని స్వామివారికి అలంకరించడం. గోవింద గోవింద. ఏమిటా కోపం దేవి? నీ అంశరూపాన్ని అవమానించాడనా? శాశ్వతులైన శ్రీవారే నా అంశారూపానికి పసుపు కుంకుమలై ఉండగా ఆ తుచ్చుడు సర్వమంగళని పట్టుకుని అంత మాట అంటాడా? వాణ్ణిప్పుడే. తప్పు చేయడం పిల్లల లక్షణం. ఆగ్రహించడం అమ్మతనం అనిపించుకోదు సుమా. స్వామి, శాంతించు. పుటం పెట్టందే బంగారం, సాన పట్టందే వజ్రం శోభించవు. ఈ దూషణ భూషణ తిరస్కారాలే నీ లీలామూర్తి ఔన్నత్యాన్ని లోకవిదితం చేస్తాయి. శాంతించు. వెంగమాంబ, ఇదిగో నీ తులసిమాల. సంతోషమేగా? ఇంతకంటేనా స్వామి? అమ్మా వెంగమాంబ, ఎన్నాళ్ళకి నిన్ను చూశానమ్మా. ఇక నేనేమైపోయినా బెంగలేదు. అమ్మ మాటలకేం గాని నువ్వు నమ్ముకున్న నీ స్వామి నీకే లోటు రాకుండా చూసుకుంటున్నాడా తల్లి? ఆపద ముక్కుల వాడే నా కండగా ఉండగా నాకు లోటే ఉంది నాన్నగారు. ఇదిగో నువ్వు ప్రాణప్రదంగా ఆరాధించే నీ తరిగొండ నృసింహస్వామి. కృతజ్ఞురాల్ని నాన్నగారు, కృతజ్ఞురాల్ని. అత్తయ్య, మణి, తమ్ముడు ఎలా ఉన్నారర్రా? నేనెంత అపకారం చేసినా ఇంత ఆప్యాయతతో పలకరించడం నీకే చెల్లిందే తల్లి.
ఇడిగో నా మనవడు నీ మేనల్లుడు. వీడికి వదినే పేరు పెట్టాలని నీ మరదలు నీ తమ్ముడు ఇంత దూరం తీసుకొచ్చారు. మరి ఎలాంటి పేరు పెడతావు? ఎంత మంచి పేరు పెడతావు? ఇక నీ ఇష్టం. ఇది శ్రీనివాసుడి సన్నిధి. వీడికి శ్రీనివాసు అని పేరు పెట్టాను. ఆహా, సంతోషమేనా మరదలా? అంతకంటేనా వదినా? ఏం వల్లి, బాగున్నావా? నా కారణంగా తమరు అమ్మా నాన్నకి దూరం అయిపోయారనేది తప్ప నాకు మరే బెంగా లేదు తల్లే. నీ కారణంగానైనా నేను కొండకి చేరుకున్నాను. ఏం మునసబ్మావయ్యా, తరిగొండ ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? నువ్వు వచ్చేసిన తర్వాత తరిగుండ కలైపోయిందమ్మా. ఏమిరా? తమరు ఎలాగంటే అలాగేనండి. సరే, ఈ రూపేణ ఆయన స్వామివారి సన్నిధానానికి వచ్చారు. రండి, అందరం కలిసి శ్రీవారిని దర్శించుకుందాం. గోవిందా గోవిందా. ఆగండి. ఏమయ్యా పెద్ద మనిషి, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి ఇతగాన్ని వెంటేసుకు తిరగడానికి సిగ్గుగా లేదు? ఎందుకొచ్చిన బ్రాహ్మణ జన్మయ్యా? అది కాదు స్వామి. ఆగండి నాన్నగారు. ఏది బ్రాహ్మణత్వం? ఏమిటి బ్రాహ్మణత్వం? బ్రాహ్మణత్వం అంటూ దీర్ఘాలు తీస్తున్న ఈ పెద్దలు ఆర్కాట్ నవాబ్కి కప్పవెందుకు చెల్లిస్తున్నారు? అమ్మా అమ్మా, తమరు నా కారణంగా మళ్ళీ గొడవ పడకండమ్మా. తమని చూడాలనుకున్నాను, చూశాను. తమరు వెళ్ళి దర్శనం చేసుకురండి అమ్మా. నేను ఏడే ఉంటాను. వలి, అన్యాయానికి తలవంచడం నాకు అలవాట్లేదు. నువ్వు అడుగుపెట్టని ఆలయంలోకి నేను అడుగుపెట్టను. అమ్మా, నా వెంకటనాథుడు నా దగ్గరికే వస్తాడు. ఆయన వస్తాడో రాడో తర్వాత చూద్దాం. ఎన్నాడా పాకరేళ్ తొలంగో అడిగే దాసోహం వాంగో. బావయ్యా, అరే బొమ్మ చూస్తుంది నీకే. వాంగో. ఆగండి. మిస్టర్ దీక్షితులు, దొరవారు మెహంతు నాతో అంతా చెప్పాడు. ముస్లింస్ ని టెంపుల్లో రానివద్దని ఎవరు రూల్ పాస్ చేశారు? అది Shut up! ఏ దేవుడు అందరికీ దేవుడే. వాళ్ళని రావద్దని అధికారం నీకు లేదు. ఏ గొడవ ఆర్కాట్ నవాబుకు తెలిస్తే లేనిపోని గొడవ జరుగుతుంది. యునో, వెళ్ళవయ్యా దీక్షితులు, వెళ్ళు. వెళ్ళి వాళ్ళ గోత్రనామాలతో పూజలు జరిపించు. రండమ్మా, వెళ్ళండి. అవమానం. ఎక్కడో తరిగొండ నుంచి ఊడిపడ్డ ఒక విధవరాలి చేతిలో అవమానం. గోవిందా. అడి ఏం దాసోహం పిలిచారా స్వామి? నిన్ను కాదురా, ఆ గోవిందుణ్ణి తలచాను. అడి ఏం దాసోహం, స్వామివారు తమరు పిలిస్తే పలుకుతారు. ఏం సెలవిచ్చారో? కొండ దింపమంటున్నాడురా. ఎలా? దొరవారు ఒక పక్క, మహంతు మరో పక్క ఆమెకు వంత పాడుతున్నారే. ఎప్పుడు? గోవిందా గోవిందా, నీ బుర్రలో దద్దోజనం చప్పదనం తప్ప పులిహోర పసలేదురా. అందుకే కదా స్వామి అడిగే దాసోహం. దింపాలి, కొండ దింపాలి. అడిగేం దాసోహం, శ్రీవారి నగలు కనిపించట్లే స్వామి. కనిపించకపోవడం ఏమిట్రా, అక్కడే జారిపడి ఉంటాయి చూడు. స్వాములు మీరు కూడా వెతకండి. అవి ఇవాళటివి నిన్నటివి కావు స్వామి. రాయల వారి కాలవ నాటివి. వేసిన తలుపులు వేసినట్టే ఉంటే దొంగతనం ఎలా జరిగింది? మాకు మాత్రమేం తెలుసు, మేం మానవ మాత్రులం. వెళ్ళండి, తిరుమల అంతా గాలించండి. అనుమానం వచ్చిన వారిని అధికార కార్యాలయానికి తీసుకురండి. దొంగతనం జరిగిందమ్మా. ఊరంతా వెతుకుతూ ఇలా వచ్చాం. ఎన్నోడో పాకుడే పెరుగో. వాంగో. వెతకండి, గాలించండి. ఇక్కడ
నడవండి. ఏమిటి స్వామి ఇది? నీ నీడకు నన్ను దూరం చేస్తావా? ఏ పాపం చేశాను నేను? అడిగేన్ ఎంత పావం ఎంత పావం. గోవింద గోవింద ఇవిగో స్వామి ఆ చెట్టు మొదట్లో దొరికాయి. గోవింద గోవింద. అడిగేన్ దాసోహం. భక్తుల పేరుతో కొండపైకి చేరటం, స్వామివారి నగలకే ఎసరు పెట్టడం. అమ్మగారు, ఈ దొంగతనం తమరు చేశానని ఒప్పుకుంటుందా? విధవ స్వామి వారికి తులసిమాలలు సమర్పించినప్పుడే ఇలాంటి ఉపద్రవమేదో వచ్చి పడుతుందని భావించాం. ఈ దొంగ భక్తురాల్ని కొండ దింపి తరిగొండకు సాగనంపండి. నా కంఠంలో ప్రాణం ఉండగా కొండ దిగను. నీ మొండితనానికి ఫలితాన్ని అనుభవించు. దీక్షితులు గారు తప్పు చేస్తున్నారు. దొరగారు లేని సమయంలో దొరగారు లేరు కాబట్టే ఈ దొంగ భక్తురాల్ని కొండ దించే ప్రయత్నం చేస్తున్నాం. స్వామి స్వామి ఏ స్వామి అడ్డొస్తాడో మేము చూస్తాం. వెంగమాంబ, ఇందుకేనా స్వామి నన్ను పుట్టించింది? ఇందుకేనా నన్ను మీ పాదాల దగ్గరకు చేర్చుకుంది? ఈ అవమానాలు భరించడానికేనా నన్ను మంటల్లో కాలిపోకుండా కాపాడింది? పడ్డవారెప్పుడు చెడ్డవారు కాదు. ఆవేదనను మరచి తుంబుర కోనకు చేరుకో. నీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే స్వామి. పీడ విరగడైంది. ఆలయానికి సంప్రోక్షణ చేయాలి. దీక్షితులు గారు, ఏమైందండి? ఏమైంది? అయ్యో ఏమైంది గురుగారు? అయ్యో ఏ నేరం చెయ్యని ఆ తల్లికి దొంగతనం అంటగట్టారు. చేసిన పాపం ఊరికేనే పోతుందా? ముందు ఆయన్ని బయటికి తీసుకురండి. దొరగారికి కౌరందించండి. అలాగే. దీక్షితులు గారు చేయమంటేనే చేశాను. శ్రీవారి నగలు తులసివనంలో దాచిపెట్టింది నేనే. వేడిని వెంటనే అండమాన్ పంపించండి. సెండ్ హిమ్ ఆఫ్ ఇమిడియట్లీ. కుర్రో కుర్రుమాయమ్మ, ఇదే తుంబర కోన. ఒకప్పుడు తుంబరలోనే ఈడ తపస్సు చేశారట. అందుకే ఈ కోనకు తుంబర కోన అనే పేరు వచ్చింది తల్లే. నువ్వేడకు వస్తావని ఎంకన ధర చెప్పే ఉంచాడు. మంగడీరు తల్లే, మంగిడీరు మంగిడీరు. ఒసే సింగే, ఒరే సింగలా, ఎంకమ్మ తల్లికి పుట్టకేనా ఎదురు బియ్యం అందుకో. ఒరే లచ్చనా, నువ్వు దొరు వేసుకోరా. మిస్టర్ అనంతాచార్యులు, వేసిన డోర్లు వేసినట్టుంటే ఈ అడవి తులసి మాల స్వామి వారి మెడలో ఎలా వచ్చింది? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఎలా జరిగింది? ఎవరు చేశారు ఈ పని? మాకు అదే తోచటం లేదు దొరగారు. రాత్రి పవళింపు సేవ అయిన తర్వాత తలుపులు మూసి వెళ్ళాం. తమ ముందే తీసుకొచ్చాం. వెంగమాంబ గారు తిరుమల వచ్చిన దగ్గర నుంచి ఎటువంటి మిస్టర్లు ఎన్నో జరుగుతున్నాయి. మిస్టర్ మెహంతి గారు, ఆ తల్లి జాడ ఏమైనా తెలిసిందా? లేదు దొరగారు. చాలా మందిని విచారించాం, లాభం లేకపోయింది. గత 2-3 రోజులుగా ఇలాగే జరుగుతుంది. దాంతో తమ దృష్టికి తీసుకురావాల్సి వచ్చింది స్వామి. సరే, ఈ రాత్రికి నేనే ఆలయంలో ఉండి గమనిస్తాను. దట్స్ రైట్. ఏమిటి వింత? ఏమిటి విచిత్రం? వేసిన తలుపులు వేసినట్టుగానే ఉండగానే స్వామివారికి అడవి తులసి మాలలు అలంకరిస్తున్నది ఎవరు? అంతా మాయగా ఉంది. మహంత్ గారు, అమ్మా, వెంగమాంబ తల్లి. వాట్ మహంతి గారు, ఏం జరిగింది? వెంగమాంబ తల్లి, వెంగమాంబ గారిని నేను చూశాను దొరవారు. ఏమిటి మహంతు గారు మీరనేది? గరుడాచార్యులు గారు, ఆ తల్లి స్వామివారికి అడవి తులసి మాల అలంకరించటం, హారతి ఇవ్వడం నేను చూశాను. ఐ సీ. వాట్ ఇస్ దిస్?
వెంగమాంబ అంటే తరిగొండ వెంగమాంబ కాదు గదా? అవును, ఆవిడ మీకెలా తెలుసు? తెలుసా ఏమిటి మహాశయ? ఏళ్ళు పూళ్ళు సాధన చేసి మేము నేర్చుకున్న మా ముత్తాత అన్నమయ్య గారి సంకీర్తనలను కేవలం ఒకే ఒక్కసారి విని పాడగలిగిన సంగీత సరస్వతి ఆమె. ఇంతకీ ఆమె ఎక్కడుంది? మా తుంబరకోణంలో ఉండాద్దొరా. నందవరీకుల ఆడపడుచువై ఉండి ఇలా కొండకోణంలో తలదాచుకోవడం నందవరీకుడనైన నాకు సిగ్గుచేటుగా ఉంది. నా మాట కాదనవనే నమ్మకంతో వచ్చాను. నా ఇంట ఉండు తల్లి. నీకు అత్యంత ప్రీతిపాత్రులైన అన్నమయ్య గారి ఆశీస్సులు కూడా నీకు లభిస్తాయి. వరలబ్దం అన్నమాచార్యుల వారి ఇంట ఉండి నాతో ఏ మహత్తర కార్యం చేయించడానికి నా స్వామి మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. కాదనిలేను. దాసుల తప్పులు ఈ విధంగా మన్నించినందుకు సంతోషం తల్లి. కుటీరములు తమరు రాసిన విష్ణు పారిజాత కావ్యాన్ని నేను భద్రపరిచానమ్మా. తనది అనుకున్న దానిని, తన వాళ్ళు అనుకున్న వాళ్ళని ఆ స్వామి ఏదో ఒక రూపేణ కాపాడుకుంటాడు. అవును తల్లి. ఇన్నాళ్ళు నన్ను మీ తోబుట్టువుగా చూసి ఆదరించినందుకు మీ అందరికీ ఇవే నా కృతజ్ఞతలు. ఎంత మాట తల్లే, ఇంతకాలం నీ చల్లని నీడలో నీ పాటలు వింటూ పొద్దు గడిచిపోయిందే తల్లే. ఈ పొద్దు నువ్వు పోతా ఉంటే మతి గట్టి తప్పిందే తల్లే. ఏం చేయగలం తల్లే? ఆ ఏడుకొండల వాడు ఆన తప్పించగలమా తల్లే? వెళ్ళిరా తల్లే. ఎంగమాంబ తల్లికి, ఎంగమాంబ తల్లికి, ఎంగమాంబ తల్లికి. రా తల్లి. ఆహా, పద కవిత పితామహుడి ఇంట నాకు స్థానం దొరకడం నా పూర్వపుణ్య విశేషం, నా స్వామి సంకల్పం. అమ్మా, ఇక్కడ నీ ధ్యానానికి, నీ కవితా వ్యాసంగానికి ఎలాంటి ఆటంకం కలగదు. ప్రశాంతంగా శ్రీవారిని ధ్యానిస్తూ నీ కవితాగానంతో మమ్మల్ని అలరింపజేయి తల్లి. అది నా భాగ్యం. వ్రాస్తాను. తాళ్లపాక వారి సంకీర్తనలు తప్ప అన్యుల కీర్తనలు వినను అని భీష్మించిన నా స్వామి నా పాటలు విని ఆనందించేలా వ్రాస్తాను. శ్రీనివాస కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. శ్రీపన్నగాత్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు జయమంగళం నిత్య శుభమం. అదేమిటి గురువుగారు అలా కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు? నీ తదనంతరం ఈ ముత్యాల హారతిని స్వామివారికి ఎవరు సమర్పిస్తారు? స్వామివారికి హారతి కరువైపోతుందేమోనని బాధగా ఉందమ్మా. లేదు, వీల్లేదు. నా స్వామికి ఆ లోటు జరగడానికి వీల్లేదు. వీల్లేదు. అమ్మా, స్వామి, ఆ లోటు జరగడానికి వీల్లేదు. నా స్వామికి స్వామి. ఏమిటి ఆందోళన? ఎందుకీ ఆవేదన? అపచారం స్వామి, అపచారం జరిగిపోయింది. నా వల్ల అపచారం జరిగిపోయింది. ఈ తిరుమలగిరిలో నిలిచి ఉన్నంత వరకు నా ముత్యాల హారతి నిలిచి ఉంటుందనుకున్నాను. కానీ నాతోనే ఆగిపోతుందని, ఆరిపోతుందని ఎవరన్నారు? ఒకరనేది ఉంది స్వామి. జీవితం పొత్తు వాలిపోతోంది. నిజం కళ్ళ ముందు కనిపిస్తోంది. తమను భర్తగా భావించి సేవించానే కానీ మరొక ఆలోచనే లేకపోయింది. మన్నించండి స్వామి, మన్నించండి. పోని, నీకు అమరుల్లా నిత్య యవ్వనము, జరామరణాలు లేని జీవితము అనుగ్రహించనా? స్వామి, ఇంకా ఈ దాసితో పరాచికాలా? అమరత్వాన్ని అనుగ్రహిస్తానన్నా వద్దంటున్నావు. నీ నిస్వార్థ భక్తికి, నాపై నీకు గల అనురక్తికి మెచ్చాను. భయం లేదులే, నీ హారతి ఆగిపోదులే. ఎలా స్వామి? అటు చూడు.
చలపతి ఎలా ఎలా సాధ్యం స్వామి? దైవం తలుచుకుంటే జరగనిదంటూ ఉంటుందా వెంగమాంబ? అతడు ఇంజేటి వంశస్థుడు, నీ హారతికి వారసుడు, సరేనా? స్వామి, నీ కరుణ అపారం. నా వల్ల అన్యాయం అయిపోయిందనుకున్న ఇంజటి వారి వంశానికి ఈ రూపేణ న్యాయం చేశావా స్వామి? నాకు అత్యంత ప్రీతిపాత్రమైన హారతిని ఎలా ఇప్పించుకోవాలో, ఎవరితో ఇప్పించుకోవాలో నాకు తెలీదా వెంగమాంబ? ఆ పసివాడిని దత్తత చేసుకో, ఇది నా ఆజ్ఞ. అమ్మా, నా పేరు ఇంజేటి నరసప్ప. స్వామి వారు చెప్పారు నాయనా. కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం ఉపనయన ముహూర్తస్సు ముహూర్తం అస్తో యజ్ఞాప్రవీతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సహజం పురస్తాత్ శతమానం భవతి శతాధ పురుషశ్చతేంద్రజ ఆజుష్యేవేంద్రజ ప్రతిష్టతి. స్వామి, నా లీలావతార మూర్తికి విముక్తెప్పుడు? రేపటి కృతి సమర్పణతో ఆ ముచ్చట తీరుతుంది దేవి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 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 అమ్మా వెంగమాంబ తల్లి, ధన్యురాలము తల్లి, ధన్యురాలము. అమ్మవారే స్వయంగా నీ కృతులను తలపై మోసుకు వచ్చి నీ రచనలకు ఎనలేని భాగ్యాన్ని, ఏ కృతికి దక్కని గౌరవాన్ని లభింపచేసింది. నీ కారణంగా మా జన్మలు చరితార్థమయ్యాయి తల్లి. శ్రీవారి కరుణ అపారం. వారు కోరిన కారణంగానే వెంకటాచల మహాత్మ్యాన్ని రచించాను, వారి పాదాలకే సమర్పించాను. నేను నిమిత్త మాత్రురాలిని. సర్వం శ్రీవారి సంకల్పం. వెంగమాంబ, నీ రచనలు ఆచంద్ర తారార్కం నిలచి ఉంటాయి. నా ముచ్చట తీర్చడానికి నీవు రచించిన వెంకటాచల మహాత్మ్యం తిరుమల గిరులు తరులు నిలచి ఉండేంతకాలం నిలచి ఉంటుంది. నాపై ఎనలేని భక్తి ప్రపత్తులతో నీవు సమర్పించిన ముత్యాల హారతి అనంతరం నా దర్శనం మరెవ్వరికీ లభించదు. కడలేని నీ హారతే తిరుకొండ హారతిగా చిరకీర్తిని పొందుతుంది, శాశ్వతమవుతుంది. నన్నారాధించి సభక్తికంగా ఈ హారతిని నాకు సమర్పించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అంత్యాన శాశ్వత వైకుంఠ సాయుధ్యం లభిస్తుందని వరమిస్తున్నాను. నీకీ జన్మ నుండి ముక్తిని విముక్తిని అనుగ్రహిస్తున్నాను. ముత్యాల హారతిని సమర్పించి వైకుంఠానికి చేరుకో. చాలు స్వామి, ఈ వరం చాలు.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.